our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి సాటిలేని యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. So it's a great joy to be here this morning with you. ఈ ఉదయకాలం మీ అందరితో ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది. And the joy is double because I see young people here, a lot of young people. మరి ఈ ఆనందం రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఇక్కడ అందరూ యవనస్తులు కనబడుతున్నారు. So I'm always excited to share the word with the young people, right? యవనస్తులతో వాక్యం పంచుకోవడం అంటే నాకు చాలా ఆనందం. Because it's very easy to teach the word for you. మీకు వాక్యం బోధించడం చాలా సులభంగా ఉంటుంది. I hope God has brought me with a purpose. ఒక ఉద్దేశంతో దేవుడు మీ మధ్యలోకి నన్ను నడిపించాడని నేను నమ్ముతున్నాను. These 2 days I'm going to be here will be great encouragement for you. ఈ 2 రోజులు మీతో నేను ఉండబోతున్నాను. అయితే ఈ 2 దినములు తప్పక మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. So I also encourage you to you can ask questions, you can want to spend time with me, right? You want to anything know from the Bible, I'm always ready. అలాగే మీరు కూడా మరి మీకేమైనా ప్రశ్నలు ఉన్నా మీకేమైనా సందేహాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు నాతో అడగవచ్చు, నేను మీతో పంచుకుంటాను, నాతో సమయం మీరు గడపవచ్చు. ఈ 2 రోజులు మీకు అందుబాటులో ఉంటాను. Because young people you always have a lot of doubts. ఎందుకంటే యవనస్తులుగా చాలా సందేహాలు ఉంటుంటాయి. So all these 2 days I'm here in your service, so you can use me. కాబట్టి ఈ 2 రోజులు మీతో మీ సేవలో ఉంటాను అందుబాటులో, కనుక మీరు నన్ను ఉపయోగించుకోవచ్చు. Amen. Amen. So I wish you and I congratulate you this ministry as you've been entering into the new year, your 2nd anniversary. మరి ఈ యొక్క పరిచర్య 2 సంవత్సరాలు ముగించుకొని కొత్త వార్షికోత్సవంలోకి ప్రవేశిస్తుండగా మీకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాము. So I believe that and I hope with you and I pray with you that in the coming years this church might grow, not only in Andhra, Telangana, throughout the nation. Let it grow throughout the world. I bless in the name of Jesus Christ. Amen. రాబో దినాల్లో కేవలం తెలంగాణ మరి మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఈ సంఘం వ్యాపించి విస్తరించి బలపడాలని మనసారా కోరుకుంటూ దీవిస్తున్నాను. Amen. Hallelujah. Amen. Hallelujah. So this first session I want to start with the word of promise for your church. ఈ ఉదయకాలము మీ సంఘానికి ఒక వాగ్దానంతో కూడినటువంటి లేఖన భాగాన్ని మీకు అందించి ఈ పరిచర్య ప్రారంభించాలని ఆశపడుతున్నాను. And it is going to be a prophetic word but which God is going to do to you and through you. మరి ఇది ప్రవచనాత్మకమైన మాటగా మీ కొరకు మీ ద్వారా దేవుడు చేయబోయే ఆ యొక్క అంశాన్ని ఈ వాక్యంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. Amen. Are you ready to receive that? మరి అది పొందుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి? Amen. So let's turn our Bible towards Isaiah chapter 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయం తీసుకుందాం. Verse 18 and 19. 18, 19 వచనాలు చూద్దాం. I don't see any watches here, right? మరి ఇక్కడ ఏం వాచులు కనబడట్లేదు, గడియారాలు కనబడట్లేదు. మంచిది. It means no, you don't. అంటే ఏం హద్దులు లేవిక, సమయ పాలన అంటే ఏం లేదని అర్థం అన్నమాట. Have a watch, yeah. So Isaiah chapter 43 verse 18 and 19. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు చూద్దాం. We can read it in Telugu Pasya. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Amen. Hallelujah. Amen. Hallelujah. I want to read one more scripture, Isaiah chapter 42 verse 9. 42వ అధ్యాయం 9వ వచనం కూడా ఇంకొక వాక్య భాగాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. Amen. Amen. Shall we read one more verse? మరొక వచనం చదువుకుందామండి. Isaiah chapter 48 verse 6. 48, 6 చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయో ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా, తెలియని మరుగైన కొత్త సంగతులను నేనిక మీదట మీకు తెలియజేయుచున్నాను. Amen. Amen. So in all these 3 verses you could see there's a similar word which keep on saying that I'm going to do a new thing. ఈ 3 లేఖన భాగాల్లో కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి చదివినట్లయితే నేను ఒక కొత్త కార్యాన్ని, ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నానన్న ఆ మాటను దేవుడు పదే పదే చెప్తున్నట్టుగా చూస్తున్నాం. It means God is saying that he is going to change you or take you into a new season. అంటే దాని అర్థం ఏంటంటే
దేవుడు ఒక కొత్త కాలంలోనికి, ఒక కొత్త విషయంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. So the title of my message this morning is a divine shift. మరి ఈ ఉదయ కాలము నేను మీకు ఇచ్చే ఈ లేఖన భాగం యొక్క శీర్షిక ఏంటంటే దైవికమైనటువంటి మార్పు. Are you ready for a divine shift? దైవికమైన మార్పుకు మీరు సిద్ధంగా ఉన్నారా? Amen. ఆమేన్. This is a prophetic message. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. See, our God is a God of timings and seasons. మన దేవుడు కాలాలు సమయాలను తన స్వాధీనంలో కలిగిన వాడు. He has appointed time for everything. ప్రతి దానికి ఆయన సమయంను నియమించి ఉన్నాడు. See, Abraham in Genesis chapter 18, he is sitting outside his tent. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో చూసినట్లయితే తన గుడారం బయట కూర్చొని ఉన్నాడు అబ్రహాం. He was 99 years old. అప్పుడు 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. Just a couple of days before he has been circumcised. అంతకు మునుపే 2 రోజులకు ముందే ఆయన Circumcised. సున్నతి చేసుకున్నాడు. That's right. A man 99 years old. ఆయన సున్నతి చేసుకున్నాడు 99 సంవత్సరాల వయసులో. Imagine how painful it would be. అది ఎంత నొప్పిగా ఉంటుందో For a ఆలోచించుకోండి. 99 years old grandfather. 99 సంవత్సరాల ఒక తాతగారికి ఆపరేషన్ జరిగిందంటే ఎట్లా He was ఉంటుంది? sitting outside the tent so that he could see people walking around the road. He may call them inside the tent and to be hospitable to them and then to share the word of God, share the gospel to those people. 2 రోజుల క్రితమే ఆ సున్నతి చేసుకున్న తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా బయట నిలబడి బయట కూర్చొని వచ్చే పోయే వారిని చూస్తూ ఉన్నాడు. ఎవరైనా అందుబాటులో ఉంటే వారిని చేర్చుకొని ఇంట్లో వారికి ఆతిథ్యం ఇచ్చి దేవుని మాటలు వారితో పంచుకొని దేవుని గురించిన వర్తమానాన్ని వారికి తెలియజేయాలని ఆశతో ఉన్నాడు. On that particular day, 3 people are coming towards his tent. ఆ రోజు ఆ ప్రత్యేకమైన దినాన తన గుడారం వైపు ఒక 3 వ్యక్తులు వస్తున్నారు. In the beginning, Abraham didn't realize that was God coming to his tent. ఆ సమయంలో ఆరంభంలో అబ్రహాం వారిని చూసినప్పుడు ఆ వస్తున్నటువంటి వారిలో దేవుడు ఉన్నాడని ఆయన In the గమనించలేదు. beginning, he didn't realize that it was God. ముందుగా ఆయన వచ్చేవాడు దేవుడు అనే అవగాహన రాలేదు ఆయనకి. He went nearby them. దగ్గరికి వెళ్ళాడు వారికి. He brought them to his tent. వారిని ఆయన ఆ యొక్క గుడారంలోకి He తీసుకొచ్చుకున్నాడు. cooked some food and served them. కొంచెం భోజనం పెట్టాడు వారికి. And then God revealed to Abraham that I have visited you, Abraham. భోజనం వడ్డించిన తర్వాత అప్పుడు దేవుడే తనను దర్శించాడని, అబ్రహామా నేను నిన్ను దర్శిస్తున్నానని దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు అవగాహన వచ్చింది. You know, the day these 3, angels visited Abraham was exactly on the day of Passover. మరి ఆ యొక్క దేవుడు తనతో పాటు 2 దూతలు ఆ 3 కలిసి అబ్రహామును దర్శించినటువంటి ఆ దినము పస్కా పండుగ దినం. Exactly on the day of Passover when Jesus was died on the cross. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినటువంటి ఆ పస్కా దినాననే ఈ యొక్క దేవాది దేవుడు స్వయంగా అబ్రహామును దర్శించాడు. And among the 3, one was Jesus Christ. ఆ 3లో వచ్చిన వారిలో యేసుక్రీస్తు వారు ఒకరు వచ్చారు. And he's talking to Sarah. సారాతో మాట్లాడుతున్నాడు. He was saying in a divine appointed time. ఒక దైవికమైన నియమించబడిన సమయంలో ఆమెను కలుసుకున్నారు. In a divine appointed time. దైవికమైన నియమింపబడిన సమయము. You will have a child in your hand. నీ యొక్క చేతిలో నువ్వు బిడ్డను కలిగి ఉంటావు. I have visited you today. ఈ దినాన నేను నిన్ను దర్శించి ఉన్నాను. With the good news to say, శుభవార్త చెప్పేది ఏంటంటే in exactly my season, in my time, ఖచ్చితంగా నా సమయంలో నా కాలంలో you will have a child in your hand. నీ చేతిలో నువ్వు ఒక శిశువును ఒక బిడ్డను The పొందుకుంటావు. promise was said 25 years before. 25 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటి వాగ్దానం అది. Abraham is waiting for 25 years. 25 సంవత్సరాలుగా వేచి ఉన్నాడు అబ్రహాం, కనిపెడుతూ వచ్చాడు. God's time didn't come. అయితే దేవుని సమయం రాలేదు ఇంకా. But when the time came, అయితే సమయం వచ్చినప్పుడు the visitation came. ఆ దర్శనం ఆయనకు When కలిగింది. the visitation comes, దేవుడే దర్శించినప్పుడు the prophecy comes to fulfill. ఆ ప్రవచనము ఆ యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పు జరిగింది. Exactly 1 year after. ఖచ్చితంగా అప్పటి నుండి ఒక సంవత్సరం గడిచిన తర్వాత, Exactly 1 year after. ఖచ్చితంగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత Isaac was born exactly on the feast of Passover. మరి ఆ పస్కా పండుగ అదే దినాన మరలా ఇస్సాకు పుట్టాడు. Same day Isaac was born. అదే దినాన ఇస్సాకు పుట్టాడు. I can say the date, right? నేను డేట్ చెప్పగలను. I tell you, God has visited to you here today. దేవుడు ఈ రోజు నిన్ను దర్శించడానికి ఇక్కడ ఉన్నాడు. You have been waiting for some things to happen in your church.
మీ సంఘంలో కొన్ని కార్యాలు జరగడానికి మీరు కనిపెడుతున్నారు. You're praying for something to happen. ఏదో జరగాలని ప్రార్థిస్తూ వస్తున్నారు. You're sitting outside the tent and you're looking for, people to come to this church. ఆ గుడారం బయట నిలబడి జనాలు లోపలికి రావాలని ఎదురు చూస్తున్నారు. But I believe God has visited you. అయితే నేను నమ్ముచున్నాను దేవుడు మిమ్మల్ని దర్శించాడు. He has visited with a good news. ఒక శుభవార్తతో దేవుడు మీ వద్దకు వచ్చాడని. Hallelujah. హల్లెలూయా. The good news is, ఆ శుభవార్త ఏంటంటే, I am going to do a new thing. ఒక నూతన క్రియ నేను చేయబోచున్నాను. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? Do you believe that? మీరు నమ్ముచున్నారా? So the good news, take the good news today. అయితే శుభవార్త తీసుకోండి ఈ రోజు. And expect for a miracle very soon to happen in the church. అతి త్వరలో సంఘంలో ఒక అద్భుతం జరుగునట్లుగా ఆశించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now the Lord God is speaking to the people of Israel through Isaiah. He is saying, I'm going to do a new thing. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను అంటున్నాడు. Why he is saying new thing? ఎందుకు ఒక నూతన కార్యము అంటున్నాడు? In verse 18 he says, forget about the old things. 18వ వచనంలో ఆయన అంటాడు, మునుపటి వాటిని గడిచిపోయిన సంగతులను మర్చిపోండి అంటున్నాడు. I mean, don't think about the previous things. అంటే గడిచిపోయిన గతంలో జరిగిన ఆ సంఘటనలు ఆ విషయాలు మర్చిపోండి. I mean, don't settle on the past things. ఆ గతంలో జరిగిన సంభవించిన ఆ విషయాల్లో మీరు అలాగే ఇరుక్కుపోయి అలాగే Because the ఉండిపోకండి. past things which have happened in your personal life or in your ministry will pull you down. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ పరిచర్యలో కానీ ఆ గడిచిన కాలంలో సంభవించినటువంటి ఆ కార్యాలన్నీ మిమ్మల్ని కిందికి లాగేస్తూ ఉంటాయి, కృంగదీస్తూ It ఉంటాయి. won't allow you to push you forward. మీరు ముందుకు సాగి వెళ్లకుండా వెనుకకు లాగుతుంటాయి. That's what Paul says in Philippians. I'm going to do one thing. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను. I'm going to forget about my past. నేను నా వెనుక ఉన్న సంగతులను మర్చిపోతాను. Past failures of your past. నీ గతం యొక్క ఓటములను, Even success of your past. నీ గతంలో జరిగినటువంటి విజయాలను కూడా I'm మర్చిపోవాలి. going to forget about everything. నేను అన్నిటిని మర్చిపోతాను. I'm going to I'm pressed towards the mark of the high calling. నేను ఆ ఉన్నతమైన పిలుపునకు బహుమానం కలుగునట్లుగా నేను గురియొద్దకే పరిగెడతాను So అంటున్నాడు. God says to the people of Israel through Isaiah, కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయెల్ జనాంగంతో if మాట్లాడుతున్నాడు. I want to do a new thing, నేను ఒక నూతన క్రియ you have చేయబోచున్నాను. to forget the past. మీరు గతాన్ని మర్చిపోవాలి. All the bitter experiences of your past. మీ గతంలో సంభవించినటువంటి చేదైన అనుభవాల పరిస్థితులన్నీ మర్చిపోండి. Hallelujah. హల్లెలూయా. So what was the past thing happened to the people of Israel? ఈ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో జరిగిన గతంలో జరిగిన వారి పూర్వ కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి మరి? We know by reading the Bible, they lost their land. బైబిల్ చదివినట్లయితే మనకు అర్థమవుతుంది వారి దేశాన్ని వారు పోగొట్టుకున్నారు. The temple was destroyed. ఆ యొక్క ఆలయం పడగొట్టబడింది. The whole city of Jerusalem was burned. యెరూషలేం పట్టణం అంతా కాల్చివేయబడింది. I mean, they have been in exile in Babylon for 70 years. 70 సంవత్సరాలు బబులోనులో వారు చెరగొనిపోయారు. They didn't have any hope that they will return back to Jerusalem. వారు తిరిగి యెరూషలేంకు వస్తామన్నటువంటి నిరీక్షణ వారికి లేదు. And also they didn't have any hope that they could build back the city of Jerusalem. ఆ యెరూషలేం పట్టణాన్ని వారు తిరిగి కట్టగలమన్న నమ్మకం వారికి లేకుండా పోయింది. Because the city of Jerusalem was built by a stone called Dolomite stone. డాలమైట్ రాయి అనే ఒక రాయితో ఆ యొక్క మందిరం కట్టబడి ఆ నిర్మాణం కట్టబడింది. It is a calcium stone. అది కాల్షియం తో కూడుకున్నటువంటి రాయి It అన్నమాట. is not like this bricks or concrete. మరి ఈ రాళ్ళు లేదా ఈ యొక్క ఇటుకలతో ఉన్నటువంటిది కాదు. Once you burn it, it finish. I mean, you cannot use that stone once again. ఒక్కసారి అది కాల్చిపోయిందంటే ఇక మరలా దాన్ని వాడుకోవడానికి ఉపయోగం ఉండదు. Melts down. అది కరిగిపోతుంది. So the people of Israel, they were in exile in Babylon. They didn't have any hope that we can return back to Jerusalem. I mean, we can build back our city and our temple. కాబట్టి ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క బబులోను దేశంలో చెరగొనిపోయినప్పుడు అక్కడుండి వారు ఆలోచిస్తున్నారు, ఇక్కడ నుండి మేము విడుదల పొంది వెళ్ళలేము, ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ తిరిగి మా యొక్క పట్టణాన్ని కట్టుకోవడానికి అవకాశం As లేదు. they're thinking in their heart, వారి హృదయాల్లో ఆ రీతిగా ఆలోచిస్తూ ఉండగా how can we build it back? మరలా దాన్ని ఎలా తిరిగి కట్టగలము? Is it possible? ఇది సాధ్యమేనా? I mean, in human eyes, it's impossible. మానవ దృష్టితో చూస్తే అది అసాధ్యము. That's why when Nehemiah was building the wall, అందుకనే నెహెమ్యా గోడలు తిరిగి I mean, కడుతున్నప్పుడు Sanballat and Tobiah, there's enemies. They came. How can you build this wall
this is not going to stand. టోబియా సన్బలట్లు వచ్చి వారిని అడ్డగించి మీరు ఎలా కడుతున్నారు ఈ గోడలు నిలబడవు అంటున్నారు. It's impossible. అసాధ్యము How అంటున్నారు. you young guys are going to do that? అరే మీరు యవనస్తులు ఎలా చేస్తారు ఈ పని How అంటున్నారు. you are going to lead the ministry? ఈ పరిచర్యని ఎలా నడిపిస్తారు. When Zerubbabel was building that temple, జెరుబాబెలు ఆ యొక్క మందిరాన్ని కడుతున్నప్పుడు all the old people who saw Solomon's temple, ఆ సొలొమోను మందిరాన్ని చూసిన వృద్ధులు అంతా కూడా I mean, they are discouraging Zerubbabel. వారు యెరుబాబెలును ఎంతో నిరుత్సాహపరుతూ వచ్చారు. Our forefathers, they have built temple out of gold. మా పూర్వీకులు బంగారంతో ఆ మందిరాన్ని కట్టారు. Can you build a temple like Solomon? సొలొమోను లాంటి ఆలయాన్ని మరలా కట్టగలరా? It's impossible. అది సాధ్యం కాదు. Zerubbabel was discouraged. యెరుబాబెలు ఎంతో నిరుత్సాహపడ్డాడు. I mean, his heart was broken. ఆయన హృదయం పగిలిపోయింది. Even his own people were discouraging him. తన సొంత జనులు కూడా ఆయన నిరుత్సాహపరుస్తూ వస్తున్నారు. The Spirit of Lord spoke to Zerubbabel. అయితే ప్రభు ఆత్మ యెరుబాబెలుతో మాట్లాడుతున్నాడు. Zerubbabel, యెరుబాబెలు, don't be discouraged. నువ్వేమాత్రం నిరుత్సాహపడవద్దు. Not by might, శక్తి చేత కాదు, not by power, బలము చేత కాదు, but my Spirit, says the నా Lord. ఆత్మ ద్వారానే జరుగుతుంది. You will build the temple back again. నువ్వు తిరిగి మరలా ఆలయం కడతావు. You will build the ministry back again. పరిచర్యను తిరిగి నువ్వు కట్టగలవు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So the Lord God is bringing a word to every leaders here. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఈ మాటను This తెస్తున్నాడు. is the prophetic word for every one of you. ఇది మీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రవచనాత్మకమైన God is మాట. seeing the plumb line in your hand. దేవుడు నీ చేతిలో ఉన్నటువంటి ఆ ప్లమ్ లైన్ చూస్తున్నాడు. I mean, the plumb line, I mean, his eyes is looking at your plumb line. మరి నీ చేతిలో ఉన్నటువంటి ఆ దారాన్ని ఆయన ఆ కళ్ళతో చూస్తున్నాడు. Keep doing your ministry. నీ పరిచర్యను ఆయన చేస్తున్నాడు. Keep up your vision. నీ దర్శనాన్ని పట్టుకో. He is going to do a new thing. ఆయన ఒక నూతన క్రియ He is చేయనన్నాడు. going to do a new thing. నూతన క్రియ Don't చేయనన్నాడు. worry about your past. నీ గతాన్ని గురించి He ఆలోచించొద్దు. will build back your life. He will build back your business. He will build back your ministry. నీ పరిచర్యను, నీ వ్యాపారాన్ని, నీ యొక్క సమస్త కార్యాలను ఆయన తిరిగి కట్టనై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I believe in seasons. నేను కాలములను నమ్మే వ్యక్తిని. Amen. In India, seasons is same every month. భారతదేశంలో మరి ప్రతి నెల కాలాలన్నీ యథావిధిగా జరుగుతుంటాయి. Yes, but when you go to Europe, you see season changes. అయితే ఐరోపా ఖండానికి వెళ్ళి చూస్తే అక్కడ సీజన్ మారిపోతుంది. If you go this month, you'll see autumn. మరి ఇప్పుడు ఈ కాలంలో వెళ్ళి చూస్తే అక్కడ ఆటం When కనబడుతుంది. you go to December, it will be winter. డిసెంబర్ లో చూస్తే మరి చలికాలం In the కనబడుతుంది. month of March, it will be spring. మరి ఆ యొక్క మార్చి మాసంలో మరి చిగురించడం And చూస్తారు. June, it will become summer. జూన్ లో ఎండాకాలం చూస్తారు. But in Andhra, ఇక్కడ మన summer తెలంగాణ throughout the year. మరి సంవత్సరం అంతా ఎప్పుడు సమ్మర్. Hallelujah. హల్లెలూయా. But I believe in change of seasons. కాలంలో యొక్క మార్పును నేను నమ్ముతున్నాను. That seasons itself tells us things will change in our life. ఆ కాలంలో మనకేం బోధిస్తున్నాయంటే మన జీవితాల్లో పరిస్థితులు కూడా మారతాయి అని. See, we have two Bibles. మనకు రెండు బైబిళ్ళు ఉన్నాయి. I mean, one is the Bible which you have in your hand, ఒకటేమో నీ చేతిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బైబిల్, and another word of God is written in heavens. ఇంకొకటేమో పరలోకంలో రాయబడినటువంటి మాటలు. It's written in heavens. పరలోకంలో రాయబడిన Look at the nature. మరి ఆ ప్రకృతిలో రాయబడినటువంటి Look at His creation. ఈ సృష్టిని చూడండి. Look at the seasons. ఈ కాలంలను చూడండి. They will teach you how God works in our lives. దేవుడు మన జీవితాల్లో ఎలా కార్యం చేస్తాడో అవి మనకు బోధిస్తాయి. So if you don't understand this, మీరు ఇది అర్థం చేసుకోకపోతే you can understand the creation. మీరు కనీసం ఆ సృష్టినైనా చూసి If you don't understand the creation, సృష్టి అర్థం కాకపోతే you will understand the word of God. వాక్యమన్నా అర్థం అవుతుంది. So the Lord says the shift is coming. కాబట్టి దేవుడు అంటున్నాడు మార్పు రాబోతుంది. The season is changing. ఆ యొక్క కాలము మారబోతుంది. I mean, your ministry is going to grow. నీ పరిచర్య వృద్ధి చెందబోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now let's read that verse again, verse 19, Pastor. Isaiah chapter 43, verse 19. మరొకసారి యెషయా 43:19 చూద్దాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. Thank you, Pastor. Nutana creation, right? నూతన క్రియ. Nutana kriya. It's a new, thing God is going to do, right? దేవుడు ఒక కొత్త కార్యాన్ని చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Listen, how many of you like Hebrew or Greek? You don't like? మీలో ఎంతమందికి హీబ్రూ గాని గ్రీక్ గాని ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారు? No. ఇష్టం లేదా? You have problem with the Telugu, huh?
తెలుగుతో సమస్య ఉందా? Okay, so I am a bit of a Hebrew teacher. Okay, నేను కొంచెం హీబ్రూను బోధిస్తూ ఉంటాను. most of my sermons will be in the Hebraic background, right? మరి హీబ్రూ బ్యాక్గ్రౌండ్ ను తీసుకొని కొన్ని ప్రసంగాలు And చేస్తుంటాను that's నేను. why they call me in Andhra, so that I expose the Bible in the Hebraic perspective. మరి హెబ్రీ కోణంలో నుండి బైబిల్ను నేను విషదపరుస్తున్నటువంటి వ్యక్తిగా నన్ను మరి ఆంధ్ర వారు పిలుస్తూ ఉంటారు. Okay, now today is not Hebrew, it's Greek. ఈ రోజు హీబ్రూ కాదు, గ్రీక్. Now for the word new, ఈ న్యూ లేదా నూతన అనే మాట in Greek, the word which has been, there are few words in Greek for the word new. గ్రీకు పదంలో, గ్రీకు భాషలో ఈ నూతన అనే మాటకు కొన్ని పదాలు ఉన్నాయి. It has different meanings. దాని అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. In English it is new, ఇంగ్లీష్ లో న్యూ అన్నాడు, and in తెలుగులో Telugu it is నూతన అన్నాడు, nutana, right? నూతన. Yeah, in Tamil it is pudusu. తమిళ్లో పుదుస్సు అన్నాడు. Yeah, right. Anyway, but in Greek it has contains different words for the word new. అయితే గ్రీకులో మాత్రము ఈ నూతన అనే మాటకి ఆయా సందర్భాల్లో వేరువేరు పదాలు ఉన్నాయి. Write it down. The first word is neos. మొదటి మాట ఏంటంటే నియాస్. On the way back from the airport, ఎయిర్పోర్ట్ నుండి నేను వస్తున్నప్పుడు I saw a place called Neapolis. నియోపోలిస్ అనే ఒక స్థలం చూశాను. Did you know that? మీకు అది తెలుసా? There is in the signboard it said Neapolis. నియోపోలిస్ అనే ఒక సైన్ బోర్డు ఉంది. Is it a Telugu word? No. It's a Greek word. అది గ్రీక్ పదం. See, these people in Telugu, in Andhra, Telangana, they are using Greek words. తెలంగాణలో ఉన్నవారు ఆ గ్రీక్ పదాలు వాడుకుంటున్నారు చూడండి. The word neo means new. నియో అంటే కొత్తది లేదా The word నూతనమైనది. polis, P-O-L-I-S, which means city. POLIS అంటే పట్టణము అని అర్థం. సిటీ. Okay, the word Neapolis means new city. నియోపోలిస్ అంటే దాని అర్థం ఏంటంటే కొత్త పట్టణము అని. Am I right? అవునా అండి? Am I right? అవునా? So you go and ask your friend, what does it mean? మరి మీ స్నేహితులు ఎవరినైనా అడిగి చూడండి, వారు ఏం చెప్తారో చూద్దాం. There is a place called Decapolis. డెకాపోలిస్ అనే ఒక పదం ఉంది. In Bible, it's called Decapolis. బైబిల్లో డెకాపోలిస్ అంటారు. The word Deca means 10. డెకా అంటే 10, Polis is city, పోలిస్ అంటే పట్టణం, which means 10 cities. అంటే 10 పట్టణాలు అని అర్థం. So Neapolis means new city. నియోపోలిస్ అంటే కొత్త పట్టణము అని. So here the Lord, for the word in Greek new is neos. ఇక్కడ నూతన అనే పదానికి గ్రీకు భాషలో నియోస్ అనే పదం ఉంది. The word neos means it is new, but it's not different. నియోస్ అంటే కొత్తది అంటే కానీ అది వేరే భిన్నమైనదేం కాదు. It is new, but it's not different. కొత్తదే కానీ భిన్నమైనదేం కాదు. For example, if you buy a new car. ఉదాహరణకి మీరు ఒక కొత్త కారు కొనుక్కున్నారు. What's your name? మీ పేరేంటండి? Yeah, you are. ప్రణీత్. Panit. So Panit, what car you like to buy? Pranit, Do you have a car? మీ కారు ఉందా? Okay. Now you want to buy a new car. What do you like కొత్త to కారు buy? కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి. Mercedes. Wow. Look at that. He want a Mercedes Benz car, right? Mercedes Benz కారు Okay, కొనుక్కోవాలనుకున్నారు. he's buying what color it will be? ఏ కలర్ కావాలి? Black. See? బ్లాక్. So he wants to buy a new, C class or S class, Mercedes black Benz car, right? మర్సిడీస్ బెంజ్ కార్ బ్లాక్ కలర్ So tomorrow కొనాలనుకుంటున్నారు. he's going buying in Hyderabad, right? మరి రేపు హైదరాబాద్ లో కొనుక్కుంటాడు So అనుకుంటాం. it is a Neos black Benz car. నియోస్ కొత్త బ్లాక్ కార్, బెంజ్ కార్. It is Neos. అది నియోస్. But it's not different. కానీ అదేం భిన్నమైనదేం కాదు. Because some other in the same city would have a same car, bought a new black Mercedes Benz car in Hyderabad. ఎందుకంటే హైదరాబాద్ లో ఇంకెవరో కూడా అలాంటి నలుపు రంగులో ఉన్నటువంటి అదే బెంచ్ కార్ వారు కూడా కొని ఉంటారు. So it is new, అది కొత్తదే, but it is not different. కానీ ఏం వ్యత్యాసం ఏం లేదు. Even other people have that car. మిగిలిన వారు ఇంకెవరో కూడా దాన్ని కొనుక్కొని ఉంటారు. So there is another word for new in Greek is kainos. కైనోస్ అనే ఒక పదం ఉంది గ్రీక్ లో. ఈ కొత్తది అనే లేదా నూతనమైనది అనే దానికి. Yeah, K-A-I-N-O-S. KAINOS. Kainos. కైనోస్. This is another word, ఇది ఇంకొక పదం. right? This is new. ఇది కూడా కొత్తదే. It is new. న్యూ, కొత్తది, But నూతనం. it's different. కానీ అది వేరేగా Yes. ఉండేది. Our brother has bought a car, బ్రదర్ ఒక కార్ కొనుక్కున్నారు. but nobody in the world has that car. కానీ ప్రపంచంలో అటువంటి కార్ ఇంకొకటి ఇంకెవరికి లేదు. He alone has the stud car. ఆయనకు మాత్రమే ఆ కార్ ఉంది. Can anybody say such kind of car in this? అలాంటి కార్ ఎవరైనా Which చెప్పగలరా? is sold only in Telangana, which nobody has.
తెలంగాణలో వారు ఒక్కరే కొనుక్కుంటారు, ఇంకెవ్వరి దగ్గర అలాంటి కారు ఉండదు అన్నటువంటి కార్లు ఏమైనా ఉన్నాయా? Customized for you alone, నీకు ఒంటరిగా నీ కొరకు అన్నట్టుగానే ప్రత్యేకించబడి చేయబడింది. it's impossible. అది అసాధ్యం. Maybe there will be some signature edition cars would be there, సిగ్నేచర్ ఎడిషన్ కార్లు ఉండొచ్చు. and even if it is a signature edition, there will be 100 cars, minimum 100. సిగ్నేచర్ ఎడిషన్ కార్ అన్నా కూడా 100 కార్లైనా ఉంటాయి కనీసం. So it is impossible to manufacture one particular car just for you. కేవలం నీ కొరకే అన్నట్టుగా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ నీ కొరకే కార్ తయారు చేయడం అనేది So the whole of the world, you alone have that car. లోకంలో ఇంకెవ్వరి దగ్గర లేకుండా నీకు ఒక్కడి దగ్గరే ఆ కారు ఉంటే Is it possible? అది సాధ్యమేనా? Is it impossible? అది Right? అసాధ్యం. But when God says to the people of Israel, I am going to do a new thing, అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటే He is not using the word neos. నియోస్ అనే పదాన్ని వాడట్లేదు దేవుడు అక్కడ. In this scripture, He is using the word kainos. ఈ యొక్క లేఖన భాగంలో కైనోస్ అనే పదాన్ని దేవుడు It is the వాడుతున్నాడు. word kainos. కైనోస్ అనే మాట I వాడుతున్నాడు. mean, it means I am going to do a unique thing just for this church. అంటే కేవలము ఈ సంఘము కొరకు మాత్రమే, ఇంకెవ్వరికి చేయను, మీ సంఘము కొరకు మాత్రమే ఇలాంటి It's నూతన క్రియ చేస్తాను. particularly for you. కేవలం నీ కొరకే. I mean, it's going to be different. అది చాలా భిన్నంగా వ్యత్యాసంగా ఉండబోతుంది. Hallelujah. హల్లెలూయా. Because my God is a unique God. ఎందుకంటే నా దేవుడు విశిష్టమైన దేవుడు. See, when it comes to God, there is no replicas. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇక దేవునికి పోలికలు ఇంకా లేవు. There is no copy paste. ఆయనకు కాపీ పేస్ట్ లేదు. If God wants to do something to you, He will do it unique. It will be not neos, it will be kainos. దేవుడు ఏదైనా కొత్తది చేయాలనుకుంటే అది నియోస్ కాదు కానీ కైనోస్ చేస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So this is the prophetic word for this church this morning. ఈ సంఘం కొరకు ఈ యొక్క ఉదయకాలం ఒక ప్రవచనాత్మకమైన మాటగా దేవుడు ఇస్తున్నాడు. I am going to do a kainos thing. దేవుడు అంటున్నాడు ఒక కైనోస్ అనే విషయాన్ని నేను చేయబోతున్నాను. Amen. How many of you believe that? ఎంతమంది నమ్ముచున్నారు? Do you want a neos or you want a kainos? నీకు నియోస్ కావాలా కైనోస్ కావాలా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come and put your hands up and say, Lord, I want to have, a kainos to happen in my life. మీ చేయి పైకెత్తి చెప్పండి, దేవా నా జీవితంలో కైనోసే కావాలి నాకు. Yes, something different. ఏదో భిన్నమైనది, వ్యత్యాసమైనది, Something is unique. ఏదో విశిష్టమైనది, Only for me. కేవలం నా కొరకే. Put your hands together and give glory to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. See, in Matthew chapter 9, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో let me read that scripture, verse 17, Pastor. 17వ వచనాన్ని చూద్దాం. Matthew 9, verse 17. మత్తయి సువార్త 9:17. Mm. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసంను క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును అని చెప్పాను. So the Bible says, చూడండి బైబిల్ చెప్తుంది, just to explain that, please listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. The Bible says, బైబిల్ in చెప్తుంది, fact, Jesus says to his disciples, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటున్నాడు, the old wine has to be poured in the old wine skin. పాత తిత్తులలో పాత ద్రాక్షరసమే పోయాలి. The new wine has to be poured in the new wine skin. కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయాలి. If the new wine is poured in the old wine skin, ఒకవేళ కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తిలో పోస్తే the old wine skin will tear down and the wine will gone waste. ఆ పాత తిత్తి పిగిలిపోయి ఆ ద్రాక్షరసం కారిపోతుంది అంటున్నాడు. Actually, both the word neos and kainos is used in this. ఇక్కడ నియోస్ కైనోస్ అనే రెండు పదాలు వాడబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When Jesus says to disciples, యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ, you have to pour the neos wine in the kainos wine skin. ఆయన ఏమంటున్నాడంటే నియోస్ అనే ద్రాక్షరసాన్ని కైనోస్ అనే తిత్తిలో పోయాలి అంటున్నాడు. You don't understand when you read it in Telugu this. తెలుగులో చదివితే మీకు అర్థం కాదండి అది. Even in Tamil. తమిళ్లో కూడా అర్థం కాదు. So only when you read it in the Greek, Jesus says, don't pour the neos wine in the kainos wine skin. గ్రీకు భాషలో చదివినప్పుడే నియోస్ అనే ద్రాక్షరసాన్ని కైనోస్ అనే తిత్తిలో పోయమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. So what is neos wine? అంటే
ఈ నియోస్ అనే ద్రాక్షారసం ఏంటి? See, if you don't understand, please ask me, okay? మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, Okay, చెప్తాను. just put your hands up. Pastor, I didn't understand. Can you please repeat? No problem, I can repeat. మాస్టర్ గారు నాకు అర్థం కాలేదండి అని ఒకసారి చేయెత్తితే మళ్ళీ నేను రిపీట్ Because చేస్తాను. I want you to understand. ఎందుకంటే మీరు చక్కగా అర్థం చేసుకోవాలని I'm not here ఆశపడుతున్నాను. just to preach. ఏదో వాక్యాన్ని బోధించి ప్రసంగం చేయడానికి రాలేదండి. Okay, I want you to understand things. మీరు అర్థం చేసుకోవాలి Then విషయాలు. only you can receive the, you know, the new kainos, మీరు right? చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఆ కొత్తది, ఆ కైనోస్ ని మీరు When పొందుకోగలుగుతారు. Jesus says, I'm going to pour the new kainos, I mean new wine, మరి ఆ కొత్త ద్రాక్షరసాన్ని పోస్తాను అన్నప్పుడు the word new wine is neos wine. మరి ఆ కొత్త ద్రాక్షరసం అంటే నియోస్ అనే ద్రాక్షరసం. The wine is nothing but the outpouring of the Holy Spirit. ద్రాక్షరసం అంటే ఇంకేదో కాదు కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు. Again, let me see that wine represents the outpouring of the Holy Spirit upon the church. మరొకసారి చెప్తున్నాను, ద్రాక్షరసం కుమ్మరించడం అంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ తన సంఘం మీద కుమ్మరించబడుట. So when it comes to wine or when it comes to Holy Spirit, he is same yesterday, today and forever. ద్రాక్షరసం అంటే పరిశుద్ధాత్మ అంశానికి వచ్చినప్పుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒక రీతిగానే He ఉన్నాడు. doesn't change. ఆయన మారని వాడు. He always neos. ఆయన ఎప్పుడు నియాసుగానే ఉంటాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But కానీ when that neos wine it's been poured, ఆ నియోస్ ద్రాక్షరసము కుమ్మరించబడినప్పుడు it has to be poured in a kainos wine skin, కైనోస్ అనే తిత్తిలో పోయాలి. right? అవునా? Unique wine skin. అంటే ఒక విశిష్టమైన ఒక ప్రత్యేకమైన తిత్తిలో పోయాలి దాన్ని. Hallelujah. హల్లెలూయా. You have to become unique. నీవు ఒక విశిష్టమైన వ్యక్తిగా మారాలి. Young people, you have to become unique. యవనస్తులు మీరు ప్రత్యేకమైన విశిష్టమైన వారిగా మారాలి. Then only you will be able to receive what God is going to pour on this church. అప్పుడే దేవుడు ఈ సంఘం మీద ఏదైతే కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడో దాన్ని మీరు వ్యక్తిగతంగా పొందగలుగుతారు. Why did Jesus say you should not pour the new wine into the old wine skin? కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో పోయొద్దని యేసు ప్రభువారు ఎందుకన్నాడు? Listen very carefully. జాగ్రత్తగా వినండి. The old wine skin will be tight. పాత పాత తిత్తి చాలా టైట్ గా బిగుతుగా ఉంటుంది. Because it is made out of skin. ఎందుకంటే అది చర్మంతో చేయబడింది కాబట్టి. Because it's an old wine skin, అది పాత తిత్తి కాబట్టి it is tight. టైట్ గా ఉంటుంది. It won't expand. అంటే అది విశాలంగా ఇలాగా సాగదు. అది Since this is a new wine, ఇది కొత్త ద్రాక్షారసం కాబట్టి it goes through the process of fermentation. ఫర్మెంటేషన్ అనే ఆ ప్రాసెస్ లో వెళ్తుంది. అది Do you know what is meant by అంటే fermentation? నూతనత్వం అన్నమాట. So when fermentation happens, ఆ ఫర్మెంటేషన్ జరిగినప్పుడు the wine should able to, you know, enlarge itself. ఆ ద్రాక్షరసం అందులో పోస్తున్నప్పుడు ఆ తిత్తి అది అలాగా కొంచెం విశాలంగా అది పొడిగించబడాలి. It is ready to enlarge itself. అది సాగడానికి సిద్ధంగా If ఉండాలి. it is old, అది ఒకవేళ పాత తిత్తి it అయితే will be tight. అది టైట్ గా బిగుతుగా ఉంటుంది. Right? When the fermentation process happens, ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు the skin will tear మరి ఆ తిత్తి పిగిలిపోతుంది. and the wine will spilt. అప్పుడు ఆ ద్రాక్షరసం కారిపోతుంది. If it is kainos, అది కైనోస్ అయితే, if it is unique, అది విశిష్టంగా it ఉంటే will expand అది విస్తరిస్తుంది. and it will receive the new wine. ఆ కొత్త ద్రాక్షరసాన్ని This is పొందుకుంటుంది. what God is saying to you. దేవుడు ఇదే మీతో I చెప్తున్నాడు. mean, oh, forget all the past. గతమంతా మర్చిపోండి. Don't have the old attitude. ఈ పాత ఆ అలవాటును పాత వైఖరిని పట్టుకొని ఉండకండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What God is going to do is a new thing. దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అది కొత్తది. What is going to do is a new thing. దేవుడు చేయనైన కార్యం నూతనమైనది. And you should be a kainos wine skin. నీవు కైనోస్ తిత్తిగా మారాలి. Ready to receive పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. and to expand yourself. నువ్వు సాగడానికి విశాలపరచబడటానికి సిద్ధంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Are you ready to expand? మీరు విశాలపరచబడటానికి సిద్ధంగా ఉన్నారా? If God is ready to pour out, I mean, do a new thing in this church, దేవుడు తన సంఘంలో ఒక నూతన క్రియ చేయడానికి సిద్ధపడుతుండగా this place is not enough. ఈ స్థలం సరిపోదండి. Already it's full. ఇప్పటికే ఫుల్ అయిపోయింది. Already it's full. ఇప్పటికే ఫుల్ ఉంది. You have to ready to expand. ఇది విస్తారంగా Are you ready? విశాలపరచబడటానికి Hallelujah. సిద్ధంగా ఉండాలి. ఆమేన్. I mean, some people, I prophesy in the name of Jesus, some people are not going to stay in this city.
యేసుక్రీస్తు నామములో నేను ప్రవచిస్తున్నాను కొంతమంది ఇక్కడ పట్టణంలో మిగిలిపోరు. You have to expand to the other parts of Telangana. మరి తెలంగాణ ఇతర భాగాల్లో ఇతర ప్రదేశాల్లో మీరు You have to ready to move to other parts of the nation. దేశం యొక్క నలుమూలలా వ్యాపించాలి. That's a new wine skin. అదండి కొత్త తిత్తి అంటే. That is kainos. అది కైనోస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when God poured out His Spirit on Acts chapter 2 in the day of Pentecost, పెంతెకొస్తు దినాన అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడినప్పుడు that was a new wine in a new wine skin. మరి కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తిలో పోయబడింది. But again God is going to do amen through young people like you and me in these end days. అయితే ఈ అంత్య దినాల్లో మరలా దేవుడు నీలాంటి నాలాంటి యవనస్తుల జీవితాల ద్వారా దేవుడు మరొక నూతన క్రియ చేయబోతున్నాడు. I'm adding myself with you, okay? నన్ను కూడా మీతో కలుపుకుంటున్నాను. All right, hallelujah. హల్లెలూయా. I'm also young, నేను కూడా యవనస్తున్నే. I mean I'm 49 years young. నేను 49 సంవత్సరాల యవనస్తుని. Hallelujah. హల్లెలూయా. Not old, వృద్ధుని కాదండి. So even I'm so excited. That's why when I see young people, I'm so excited. This day, Lord God is speaking to you. Once more, He is going to pour out your Spirit upon the people, but not on all the churches. He is going to pour upon only the churches who are unique, who are kainos, ready to receive it. దేవుడు తన పరిశుద్ధాత్మను ఈ కొత్త కాలంలో ఈ యొక్క అంత్య దినాల్లో తన యొక్క సంఘం మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటుండగా, అయితే అందరి మీద కుమ్మరించడం కాదండి, యవ్వనస్తులుగా కొత్తగా ఎవరైతే కైనోస్ గా ఉండబోతున్నారో, ఎవరైతే సిద్ధపడుతున్నారో వారి మీద ఆయన కుమ్మరించబోతున్నారు. Hallelujah. Hallelujah. If you're ready for that timing, ఆ కాలం కొరకు మీరు సిద్ధంగా if you're ఉండండి. ready for that season, నువ్వు ఆ కాలం కొరకు సిద్ధపడితే, Lord, I'm ready to forget all the past. దేవా నా గతమంతా మర్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. My failures, నా ఓటములు, even my success, కొన్నిసార్లు నా విజయాలు కూడా even మర్చిపోతాను. whatever I achieved, నేను సాధించింది కూడా పక్కన I'm పెడతాను. not going to stay and stagnant on those things. నేను అక్కడే ఆగిపోయి అక్కడే ఇరుక్కుపోయి అక్కడే ఉండిపోను. I want to see something kainos, నేనేదో కొత్తది which is చూడాలనుకుంటున్నాను. unique, అది విశిష్టమైనదిగా, which nobody did in this city of Hyderabad. ఈ హైదరాబాద్ పట్టణంలో ఎవరు చెయ్యని, ఇంతకు మునుపు ఏది చెయ్యనటువంటిది నేను చేయాలని. Hallelujah. How many of you believe that God is going to do a new thing? అలాంటి నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడని ఎంతమంది నమ్ముచున్నారు? Amen. Put your hands together and give glory to గట్టిగా God. చప్పలు కొట్టి దేవుని కనపరుద్దాం. Amen. Amen. ఆమేన్ ఆమేన్. Let me show you one thing. ఒక మాట మీకు చూపిస్తాను. Let me show you one thing. ఒక మాట మీకు చూపిస్తాను. You know, for God to do a new thing, దేవుడు ఒక నూతన క్రియ చేయాలంటే you have to prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. I want you to turn to, I think, Isaiah chapter 40. Yeah. 40వ అధ్యాయం చూద్దాం. యెషయా Can గ్రంథం we read from verse 1? మొదటి నుంచి చదువుకుందాం. Is the Lord speaking to you? ప్రభు మీతో మాట్లాడుచున్నాడా? Do I make any sense? మీకేమైనా అర్థమవుతుందా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is just a start. ఇది కేవలం ఆరంభమే. Okay, I'm just understanding you. జస్ట్ మిమ్మల్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. I'm just checking the pulse. పల్స్ ఎలా ఉందో చూస్తున్నాను. Right. Can we read from verse 1? Chapter 40 verse 1. 40వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యెను, ఆమె దోష రుణం తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెదనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is ready to do a kainos thing in your life. దేవుడు నీ జీవితంలో ఒక కైనోస్ కార్యం చేయడానికి But సిద్ధంగా if the ఉన్నాడు. kainos has to happen, you have to ready with a kainos wine skin. అయితే నువ్వు కైనోస్ కార్యాన్ని దేవుడు చేయబోయేదాన్ని పొందుకోవాలంటే
నువ్వు కైనోస్ స్థితిలాగా కొత్తగా You తయారవ్వాలి. have to prepare yourself. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. So God has brought us here this morning to prepare you for a kainos. కాబట్టి ఉదయకాలం దేవుడు మమ్మల్ని కైనోస్ గా మిమ్మల్ని సిద్ధపరచడానికి మమ్మల్ని What తీసుకొచ్చాడు. I'm preaching is not just to motivate you. ఏదో మిమ్మల్ని ప్రోత్సహించడానికి అన్నట్టుగా చెప్తున్న మాటలు కాదు. I am not a motivating speaker. నేను ప్రోత్సాహపరిచే ప్రసంగికుని కాదు. This is a prophetic word for this church. ఇది ప్రవచనాత్మకమైన మాట ఈ సంఘం కొరకు. Sometimes churches they miss the season. కొన్నిసార్లు సంఘం యొక్క ఆ యొక్క మధ్యస్థ స్థితిలో God is ఉన్నది. ready to pour out his rain upon the church. దేవుడు తన వర్షాన్ని తన సంఘం మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. But the church is in the old attitude. అయితే సంఘమేమో పాత వైఖరిలోనే They మిగిలిపోయింది. were in the old wine skin. పాత తిత్తిలోనే ఉండిపోయింది. You know, the cloud comes and ready to pour, but they are not ready, so the cloud moves away. ఆ మేఘము వచ్చి అక్కడ నిలబడింది కుమ్మరించడానికి, గాని వారు సిద్ధంగా లేనందున ఆ మేఘం కదిలి వెళ్ళిపోయింది. That's why we have been losing revival in India. అందుకనే భారతదేశంలో మనము ఉజ్జీవాన్ని కోల్పోతున్నాం, మిస్ We అయిపోతున్నాం. have been speaking about revival wherever you see revival fasting prayer, revival full night prayer, revival convention, revival that and revival that, but one thing is we are not seeing any revival. ఎక్కడ చూసినా ఉజ్జీవ కూడికలు, ఉజ్జీవ ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఉజ్జీవ కాలం గురించినటువంటి సమాచారాలు ఇవే మాట్లాడుకుంటున్నారు, ఇవే కార్యాలు చేస్తున్నారు, కానీ అసలైంది ఉజ్జీవం కనబడట్లేదు. You know, things are happening around the world. ప్రపంచం నలుమూలల కార్యాలు జరుగుతున్నాయి. Revival is happening in Iran. ఇరాన్ లో ఉజ్జీవం ఉంది. Revival happening in Islamic countries. ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ యొక్క ఉజ్జీవం As రేకెత్తబడుతుంది. we are gathered right now, revival happening in China. ఇప్పుడు మనం ఇక్కడ కూడి ఉన్న ఈ సమయంలో చైనాలో కూడా ఉజ్జీవం The రేకెత్తించబడుతుంది. cloud of rain is pouring in some parts of the world. ఆ వర్ష మేఘము ప్రపంచపు కొన్ని దేశాల్లో కదులుతూ వస్తుంది. Why it's not happening in India? కానీ భారతదేశంలో ఎందుకు జరగట్లేదు మరి? Because we think we have accomplished everything. ఎందుకంటే మనం అంతా సాధించేసాం అనుకుంటున్నాం. We think, oh, everything is satisfied. అంత సంతృప్తికరంగా ఉంది We అనుకుంటున్నాం. are so satisfied with neos. నియాస్ తో మనం ఎంతో తృప్తి పడిపోయి And మిగిలిపోతున్నాం. people, they don't have, any idea about kainos. కైనస్ గురించిన అవగాహన కూడా లేకుండా I mean, ఉంటున్నారు. I tell you, for you, these young people, this small church, there is a kainos. అయితే ఈ ఉదయకాలము ఈ యవనస్తులైనటువంటి సంఘంతో నేను చెప్తున్నాను, మన కొరకు కైనోస్ ఉన్నది. So prepare the way. కాబట్టి మార్గం సిద్ధపరచండి. Prepare the way. మార్గం సిద్ధపరచండి. You can read it in chapter 40. 40వ అధ్యాయంలో మనం చదివాం. It is written in the same circumstances. అదే పరిస్థితుల మధ్యన ఈ సంఘటనలు The రాయబడ్డాయి. Jewish people are thinking, how come we are going to go back to Jerusalem? యూదులు అనుకుంటున్నారు, యెరూషలేం పట్టణానికి మనం ఎలా తిరిగి వెళ్తాం? We are away from Jerusalem for nearly 70 years. 70 సంవత్సరాలుగా మనం యెరూషలేంకు దూరంగా ఉండిపోయాం కదా. See, in Tamil, I don't know about Telangana, in Tamil Nadu, the last revival happened 40 years before. మరి తెలంగాణ విషయం నాకు తెలియదు, కానీ తమిళనాడులో ఉజ్జీవం అన్నది 40 సంవత్సరాల క్రితం అద్భుతంగా జరిగింది. So whatever we see now in Tamil Nadu is not revival. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో చూస్తుంది ఉజ్జీవం కాదు. What we see is apostasy. మరి అపోస్టసీ అంటారు దాన్ని. That's what we see there. అదే చూస్తున్నా. The last revival, which we seen when I was very young, it was in 1970s. 1970 ఆ దశకంలో జరిగినటువంటి ఉజ్జీవం. That's where the mission started. అక్కడే మిషన్లు మొదలయ్యాయి. That's where mission started. అక్కడే పరిచర్య, ఆ మిషన్ అన్నది మొదలైంది. One man whose name was Emil Jebesing. ఎమిల్ జెబసింగ్ అనే ఒక దైవజనుడు. He started a mission called Vishwavani. విశ్వవాణి అనే ఒక మిషన్ స్టార్ట్ The చేశారు. head office is in Hyderabad. హెడ్ ఆఫీస్ హైదరాబాద్ It లోనే all ఉంది. started in 1917. 1970 లో మొదలైంది. Just one mission called Vishwavani, it has more than 4,000 missionaries in India. విశ్వవాణి అనే ఒక చిన్న సంస్థ తోటి స్థాపించబడినప్పుడు ఇప్పుడు 40,000 కంటే ఎక్కువ మంది. That's the time FMB became. FMB వచ్చింది. Lot of mission organization, rose from Tamil Nadu in 1970s. ఆ 1970 దశకంలో మరి అనేకమైన ఉజ్జీవమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. All those ministers are no more. ఆ సేవకులు ఎవరు ఇప్పుడు లేరండి. That's old. That's finished. అదంతా గడిచిపోయింది, పాతదది. Again India wants to see a revival like that. ఇప్పుడు అటువంటి గొప్ప ఉజ్జీవం మరలా భారతదేశం చూడాలని ఆశతో ఉంది. God is ready to pour again. దేవుడు మరలా కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. One of you could become one of the powerful ministers of God. మీలో ఎవరో ఒక్కరైనా సరే ఆ
యొక్క బలమైనటువంటి దేవుని కదలికకు మీరు సాధనాలుగా So that's why మారతారు. God has brought us here. అందుకనే దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని I mean, if వచ్చాడు. God pours out his wine upon you people, దేవుడు మీ పైన గనుక ఆ ద్రాక్ష రసాన్ని కుమ్మరిస్తే after 40 years again we can see a revival in this nation. 40 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో అటువంటి ఉజ్జీవాన్ని మరలా మనం చూడగలం. Again we can see that. మరలా మనం చూడగలం. But for people of Israel it's been 70 years. ఇశ్రాయేలు ప్రజలకు 70 సంవత్సరాలు బట్టి. For us it is near more than 40 years. ఇప్పుడు మనకైతే ఇప్పుడు దాదాపు 40 దాటిపోతుంది. God says to the people of Israel, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో I mean, అంటున్నాడు, a voice is coming out of the wilderness. ఆ అరణ్యంలో ఒక మాట విడుదలవుతుంది. You know, voice is coming out of the wilderness. ఒక శబ్దము బయలుదేరుతుంది. A voice is coming out of the wilderness situation in of today's church. మరి ఈ రోజు సంఘంలో దేవుని యొక్క స్వరం ఒక విధంగా విడుదలవుతుంది. Prepare a way for the Lord. ప్రభువుకు మార్గం సిద్ధపరచుడి. Today God has brought us here. ఈ రోజు దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు. To shout in your wilderness. మీ యొక్క ఎడారిలో ప్రకటించడానికి. The wilderness situation of today's church. సంఘం ప్రస్తుతం ఉన్న అరణ్యము యొక్క ప్రదేశానికి సంబంధించి prepare the way of the Lord. దేవునికి మార్గం సిద్ధపరచండి. Who have to prepare the way of the Lord? ఎవరు సిద్ధపరచాలి? You have to prepare. మీరు సిద్ధపరచాలి. In the Bible it says not prepare a way, prepare a highway. మరి ఇక్కడ బైబిల్లో చెప్పబడుతుంది ఏంటంటే రాజమార్గం సరళం చేయమంటున్నాడు. Prepare a highway for the Lord. మరి ఒక మార్గం కాదు, రాజమార్గం. He is coming with the new wine. ఒక కొత్త ద్రాక్షారసంతో ఆయన వస్తున్నాడు. I mean, he is coming with the new wine. కొత్త ద్రాక్షారసంతో ఆయన వస్తున్నాడు. He is going to pour upon you. మీ మీద కుమ్మరించడానికి. But if for him to come, అయితే ఆయన రావడానికి you have to prepare the highway. మీరు రాజమార్గం సిద్ధపరచాలి. Hallelujah. Hallelujah. See, from airport to somewhere the road was beautiful. ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరినప్పుడు కొంతవరకు రోడ్డు బానే ఉంది. Where is the driver? You are right. I saw wow, wonderful road, beautiful road. అద్భుతమైన రోడ్ అనుకున్నాను. And then somewhere we got into the exit. మధ్యలోకి ఎక్కడో దారి తప్పినట్టు వచ్చేసాం. Until the hotel the road was terrible. హోటల్ కి వచ్చేదాకా కూడా రోడ్డు భయంకరంగా ఉందండి. See, we need a highway for the Lord. చూడండి, ప్రభువుకు రాజమార్గం కావాలి. I'm talking about today's Christianity. ఈ రోజు క్రైస్తవత్వం గురించి మాట్లాడుతున్నాను. We think we have money. మన దగ్గర డబ్బు ఉంది అనుకుంటాం. We think we have big buildings. పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అనుకుంటాం. We think we have good, audio systems. మంచి ఆడియో సిస్టమ్స్ ఉన్నాయి అనుకుంటాం. We think the best choir in the whole city. పట్టణంలోకెల్లా గొప్ప శ్రేష్టమైనటువంటి choir ఉంది అనుకుంటాం. I tell you, things are not happening. అయినను కార్యాలు జరగట్లేదు. Things are not happening. కార్యాలు జరగట్లేదు. As it happened 40 to 50 years before. 40-50 సంవత్సరాల పూర్వం జరిగినట్టుగా జరగట్లేదు. As it happened in Acts chapter 2. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగినట్టుగా జరగట్లేదు. జరగట్లేదు. The church is satisfied with the buildings. సంఘము బిల్డింగ్లతో తృప్తి పడిపోతుంది. Is all satisfied with the air conditions. మరి ఏసీలతో తృప్తి పడిపోతుంది. Oh no, that is not a church. కాదండి, అది సంఘం కాదు. I mean, church is about missions. సంఘం అంటే మిషన్స్. People have to rise up. జనులు పైకి లేపబడాలి. Go to different parts of the nation. దేశపు నలుమూలల వ్యాపించి వెళ్ళాలి. And preach the gospel. సువార్త ప్రకటించాలి. Preach the gospel. సువార్త ప్రకటించాలి. What is the use of church with 1 lakh people? 1,00,000 మంది ప్రజలుంటే ఏం లాభం అండి? There is no use. ఉపయోగం ఏం లేదు. Keeping all the people inside one building. మరి ఆ 1,00,000 మందిని ఒకే బిల్డింగ్ లో There is పెట్టుకొని no use for the kingdom of God. రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడకుండా ఉంటే ఎంతమంది The కూర్చుంటే early church was not like that. ఆదిమ సంఘం అలా లేదు. They all planned to be in one building. వారందరూ ఒక భవనంలో ఉండడానికి God నిర్మించబడ్డారు. sent persecution. అయితే దేవుడు హింసను పంపించాడు వారికి. I mean, he scattered them all through the Judea. వారిని చెల్లాచెదరు Go చేసేసాడు. and preach the gospel to the entire world. వెళ్ళి దేశమంతా ప్రకటించండి. Everyone are unique. ప్రతి ఒక్కొక్కరు విశిష్టమైన Pastor వారు. John Reuben is unique. పాస్టర్ జాన్ రూబెన్ గారు Pastor విశిష్టమైన Santosh వారు. is unique. పాస్టర్ సంతోష్ I mean, విశిష్టమైన Brother వ్యక్తి. Kiran is unique. పాస్టర్ కిరణ్ ఒక Everyone are unique. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన. Everyone are Kainos wineskin. ప్రతి ఒక్కరు ఒక కైనోస్ స్థితిగా ఉన్నారు. This nation needs every one of you. ఈ దేశానికి మీలో ప్రతి ఒక్కరు అవసరం. Prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. Prepare a highway. రాజమార్గం సిద్ధపరచండి. So Jesus will come. యేసయ్య వస్తాడు. He is coming. Why should he prepare the highway? మరి ఆయన వస్తే మనం మార్గం ఎందుకు సిద్ధపరచాలండి? What happens if if Prime Minister Modi is coming to this place? What would this place called? మరి ప్రధానమంత్రి ఒకవేళ ఈ స్థలానికి వస్తున్నాడు అనుకో, the same road which I came this morning, what if Prime Minister Modi is coming tomorrow? ఒకవేళ అక్కడ విమానం దిగి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అనుకోండి, అదే రోడ్ అలాగే ఉంది అనుకోండి. Everything will be prepared, right? అంత సిద్ధపరచబడుతుంది కదా ఆయన వస్తున్నాడు. So pray that Prime Minister Modi comes tomorrow.
ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. Right, the roads will change, right? రోడ్లన్నీ మారిపోతాయి. Jesus is coming. యేసు వస్తున్నాడు. But you have to prepare your wineskin. అయితే నీ తిత్తిని నువ్వు సిద్ధం చేసుకోవాలి. You have to prepare a way for him. ఆయన కొరకు నువ్వు మార్గం సిద్ధం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. He's going to pour the new wine upon your life. ఆయన నీ జీవితం పైన కొత్త ద్రాక్షారసం కుమ్మరించబోతున్నాడు. Young people, you have to be ready. యవనస్తులారా మీరు సిద్ధపడాలి. You have to prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. Can you read, amen, verse 3 and 4, pastor? 3-4 వచనాలు చూద్దాం. Yeah. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కరగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. Who has to do that? ఎవరు చేయాలి? Who has to do that? ఎవరు చేయాలి? Not he is not going to do that. ఆయన చేయడండి. I think some have preached saying that God will, make changes in your life. దేవుడు నీ జీవితంలో పరిస్థితులు మారుస్తాడు అన్నట్టుగా చెప్తుంటారు No, it's you have to change your life. లేదు లేదు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. I have to change my attitude. నా వైఖరి నేను మార్చుకోవాలి. If God wants to do a kainos thing, that you have to prepare a way for him. దేవుడు ఒక కైనోస్ కార్యాన్ని నా జీవితంలో చేయాలంటే నన్ను నేను మార్చుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. The Bible says every valley has to be lifted up. బైబిల్ చెప్తుంది ప్రతి లోయను ఎత్తు చేయాలి. There are some valleys in us. మన జీవితాల్లో కొన్ని లోయలు ఉన్నాయి. Some people are sitting down inside the valley. కొంతమంది ఆ లోయ లోపల కూరుకుపోయి కూర్చున్నారు. I mean, you're thinking that Lord, lift me from my valley. దేవా నా లోయలో నుంచి నన్ను లేపు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. Low level places. అయ్యో ఆ ఎత్తు లోయల్ని ఎత్తు చేయాలి. Some complex you have. కొన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి. What God is going to do through me. నా ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, just new to this church. నేను ఈ సంఘానికి కొత్తగా వచ్చాను. I'm a very young chap. నేను చాలా I don't know the Bible. నాకు బైబిలే సరిగా తెలియదు. Maybe God has called Kiran to do that. కిరణ్ గారిని దేవుడు పిలిచాడేమో. Maybe in couple of days I will know all the name, okay? అందరి పేర్లు నాకు ఈ 2 రోజుల్లో తెలుస్తాయి. You should not think why pastor is talking only about Kiran. పాస్టర్ గారు కిరణ్ గారి గురించి మాటనే ఆయన పేరు ఎప్పుడు మాటికి ఎత్తుతున్నాడని అనుకోకండి. In the lunch time I will get your names, okay? మధ్యాహ్నం భోజన టైంలో మీ పేర్లన్నీ తెలుసుకుంటాను. You may be thinking I am not for this. నేను దీని కొరకు నేను కాదంటారు. I mean I am not been chosen for this revival. ఈ జీవం కొరకు నేను ఏర్పరచబడలేదు అనుకుంటా. Come out of your valley. నీ లోయలో నుంచి బయటికి రా. Lift yourself up. నిన్ను నువ్వు పైకి ఎత్తుకో. God has brought you today to lift you out of your valley. నీ లోయలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపడానికి ఈ రోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. The Lord says every mountain shall come, let it be, what do you say? ప్రతి పర్వతాన్ని ప్రతి కొండను అణచాలి అంటున్నాడు. Hallelujah. Hallelujah. Some people are sitting on the top of the mountain. కొన్నిసార్లేమో కొంతమంది ఆ కొండ పైన కూర్చుంటారు. I'm not talking about you, okay? మీ గురించి కాదులేండి, వేరే వాళ్ళు. Pride, గర్వం, self righteous, స్వనీతి. only God can use me. దేవుడు నన్ను మాత్రమే వాడుకోగలడు. God says no, I cannot use you. దేవుడు అంటాడు నిన్ను వాడుకోలేను. Come down from your mountain. నీ కొండ దిగి రా, కిందికి రా, తగ్గించుకో. Prepare a way. ఒక మార్గం సిద్ధపరచు. All the valleys shall come up. నీ యొక్క లోయలన్నీ ఎత్తు చేయబడాలి. Lord, your self esteem shall come up. నిన్ను నువ్వు కించపరుచుకునే విధానం నుంచి పైకి రావాలి. Pride shall come down. గర్విష్ఠులైనటువంటి వారు కిందికి దిగి రావాలి. Also God says no, all your roads are crooked. దేవుడు అంటున్నాడు మీ దారులన్నీ వంకరగా ఉన్నాయిరా బాబు. Your thoughts are crooked. మీ ఆలోచనలు మీ తలంపులన్నీ వంకరగా ఉన్నాయి. No integrity. వంకర టింకర అంటే యథార్థత లేదు. Dishonest. యథార్థత లేదు, నిజాయితీ లేదు. You cannot do ministry with crooked thoughts. వంకర టింకర ఆలోచనలతో పరిచర్య చేయలేవు. Lord says come and prepare yourself. దేవుడు అంటున్నాడు నిన్ను నువ్వు వచ్చి సిద్ధపరచుకో. Leave out everything. అవన్నీ విడిచిపెట్టు. And again the word says the roads are rough. మరలా అంటున్నాడు కరుకుగా ఉన్నాయంట కొన్ని మార్గాలు. Some characters are, some rough characters are there. కొన్ని వైఖరులు కొన్ని గుణ లక్షణాలు కరుకుగా ఉంటాయండి. I mean some rude characters are there. చాలా కఠినంగా ఉంటాయి. You get angry quickly. కోపిష్ఠులుగా ఉంటారు. Hallelujah. Hallelujah. See, I'm going to come. చూడండి నేను వస్తున్నాను అంటున్నాడు. I'm going to come to do a kainos thing. నేను ఒక కైనోస్ కార్యాన్ని చేయడానికి రాబోతున్నాను. Highway. నా కొరకు రాజమార్గం సిద్ధపరచండి. Make a highway. మార్గం సిద్ధపరచండి. Then I will come. అప్పుడు వస్తాను. I cannot come now. ఇప్పుడు రాలేను నేను. Because there are a lot of valleys. ఎందుకంటే చాలా లోయలు ఉన్నాయి. lot of mountains. చాలా కొండలు ఉన్నాయి. Like your roads. మీ దారులు
lot of crookeds, అన్ని వంకర తింకరగా a ఉన్నాయి. lot of rough roads are there. ఓ కరుకైనటువంటి మార్గాలు God ఉన్నాయి. is talking about our attitude. దేవుడు మన వైఖరి గురించి మాట్లాడుతున్నాడు. Prepare yourself. మనల్ని మనం Prepare సిద్ధపరచుకోవాలి. your wine skin. నీ తిత్తిని నువ్వు సిద్ధం చేసుకో. Hallelujah. హల్లెలూయా. Are you ready for that? దానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready for that? దాని కొరకు సిద్ధంగా ఉన్నారా? Prepare yourself. God will do wonders, I tell you. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. God will do wonders. దేవుడు అద్భుతాలు చేస్తాడు. See, don't look at big ministers in Hyderabad. హైదరాబాద్ లో ఉన్న పెద్ద సేవకులను చూడకండి. See, some people, I don't know big names, okay? పెద్ద పెద్ద పేర్లు నాకు తెలీదు. But never ever think revival is going to come through big preachers in the city. ఉజ్జీవం రావాలంటే ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి పెద్దవారి ద్వారా దేవుడు తీసుకొస్తాడు అనుకోకండి. It's through you, I tell you. నీ ద్వారా It is through you. నీ ద్వారా God is going to do wonders. It's through you. దేవుడు నీ ద్వారా మహత్తరమైన అద్భుతాలు చేస్తాడు. Never ever, feel yourself, down, right? ఎన్నడూ ఎప్పుడు నిన్ను నువ్వు చిన్న చూపు చూసుకోకు. I mean, you prepare yourself. That's it. నిన్ను నువ్వు సిద్ధం చేసుకో అంతే. This is a prophetic word for you right ఇది today. నీకు ఒక ప్రవచనాత్మకమైన మాట ఈ రోజు. I am going to do a new thing. నేను ఒక నూతన క్రియ చేయనైనా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you want to know what happens when God starts to do a new thing? దేవుడు ఒక నూతన క్రియ ఆరంభించడానికి ఆయన ఎలా ప్రారంభిస్తాడో మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? Amen. Do you want to know what happens? అంటే ఆయన కార్యం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? So you prepare the highway. మీరు రాజమార్గం God is సిద్ధపరిచారనుకోండి. going to come. దేవుడు వస్తాడు. And everything is prepared. అంతా సిద్ధంగా సంసిద్ధంగా ఉంది. Immediately when he comes, వెంటనే ఆయన వచ్చిన వెంటనే you know what he will do? ఆయన ఏం చేస్తాడు తెలుసా? Now read chapter 41. 41వ అధ్యాయం చూడండి. It's all there. It's all there. అంతా అక్కడే ఉందండి. It's all there in 41, 42 and 43, right? 41, 42, 43 ఈ అధ్యాయాలు అన్ని ఒకదానికి ఒక అనుసంధానంగా ఉన్నాయి. 41 verse 17 and 18 and 19 pastor. 41వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చూద్దాం. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసేననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసేననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. లోయల మధ్యను ఊటలను ఉబుకజేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షంను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షంను నాటించేదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటేదను. Hallelujah. హల్లెలూయా. When you prepare the way, మీరు మార్గం when సిద్ధపరిచినప్పుడు, God wants to pour out the kainos upon your life, దేవుడు మీ జీవితం పైన కైనోస్ కుమ్మరించడానికి ఇష్టపడ్డప్పుడు what will happen? ఆయన కుమ్మరిస్తే ఏం జరుగుతుంది? Verse 17 it beautifully says, 17వ వచనం అద్భుతంగా చెప్తున్నాడు. when you are dry, your thirst, you're dry with the thirst. మీరు దప్పిక చేత గొంతు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. When you are in the wilderness seeking for the water, అరణ్యంలో అడవిలో ఉన్నప్పుడు నీటి కొరకు తహతహలాడుతూ ఉంటారు. can you see God is waiting for that moment? చూడండి, దేవుడు అటువంటి గడియ కొరకు కనిపెడుతున్నాడు. So that we'll have a thirst. అంటే మనకు అలాంటి దప్పికతో మనం ఎదురు చూడాలి. Thirst for revival. ఉజ్జీవం కొరకు దప్పిక. Listen very carefully. జాగ్రత్తగా వినండి. God will pour out his spirit only upon the people who are thirst. ఎవరైతే దప్పికతో దాహంతో ఉంటారో వారి మీద మాత్రమే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. I don't know about the church in Telangana, but తెలంగాణ సంఘం గురించి నాకు తెలియదు. But today's church, they don't have thirst. ఈ రోజు సంఘాన్ని చూస్తే వారికి దాహం లేదండి. Because they are satisfied. ఎందుకంటే వారు తృప్తి పడిపోతున్నారు. Amen. Their pocket is full of money. వారి జేబు నిండా డబ్బులు ఉన్నాయి. No thirst for revival. ఉజ్జీవం కొరకు తపన లేదు. Is it like this here? Yes. It's also there in Telangana. Same everywhere. Okay. Right. So God is waiting for thirst. దేవుడు ఎవరైనా దప్పికతో ఉంటారా చూద్దామని. He's waiting for the people with the thirst. ఎవరు దప్పికతో దాహంతో ఉన్నారో చూద్దామని చూస్తున్నాడు. Until the moment where we are going to die. నేను నీళ్ళు తాగకపోతే చచ్చిపోతానేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు, the moment church is going to see the dead situation, అంటే సంఘం మృతమైన స్థితి చూడబోతుందన్న టైంలో, and God is looking for a remnant people. దేవుడు శేషించిన వారి కొరకు చూస్తున్నాడు. Like you and me.
నీలాంటి నాలాంటి వారి కొరకు. Everyone are dying. అందరూ చచ్చిపోతున్నారు. They are settled. వారు స్థిరపడిపోయారు. They are like a church of Laodicea. లవొదికీయ సంఘంలాగా మిగిలిపోయారు. You know the condition of Laodicea? ఆ లవొదికీయ సంఘం పరిస్థితి తెలుసా? They have money. వారికి ధనం ఉంది. They think that we are rich. ఓ మేము ధనవంతులం అనుకుంటున్నారు. I mean, they have good, dress they wear. మరి వారి వస్త్రాలన్నీ చక్కగా ఉన్నాయి. Some people in Tamil Nadu, they preach that you have to wear only branded shirts. తమిళనాడులో కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే బ్రాండెడ్ షర్ట్లే ధరించుకోవాలంటారు. Even like some preachers said that you are blessed only when you drive a Benz car. బెంజ్ కారు నడిపించినప్పుడే నువ్వు దీవించబడ్డట్టు అంటారు. See, the Lord says to the church in Laodicea, లవొదికీయ సంఘంతో దేవుడు అంటున్నాడు, church, I am knocking the door. సంఘమా నేను తలుపు తట్టుచున్నాను. That door is not the door of your heart. నీ హృదయం అనే తలుపు కాదది. ఆ తలుపు If anybody says God is knocking you the door of your heart, it's a wrong interpretation. ఒకవేళ ఎవరైనా ఆ వాక్యాన్ని తీసుకొని హృదయం అనే తలుపు దేవుడు తడుతున్నాడు అని చెప్తే అది తప్పండి. Church is, is worshiping, praising, dancing, everything is happening inside the church. సంఘం లోపల ఆరాధన జరుగుతుంది, నాట్యం వేస్తున్నారు, గంతులేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. But the Jesus is standing outside the door. అయితే యేసు ప్రభువారేమో సంఘం బయట నిలబడి ఉన్నారు. We are praising inside. మనం లోపల స్తుతిస్తున్నాం. Because of the sound of the church, Jesus can't sit inside. He's outside the church. ఆ శబ్దాలు భరించలేక ఆయన బయట కూర్చున్నాడట. And he's knocking the door. ఆయన తలుపు తడుతున్నాడు. Because by our everything we have thrown Jesus out of the door. ఎందుకంటే మనం చేసే కార్యకలాపాలన్నీ చేసి ఆయనను బయటికి పంపించేసాం. And he's knocking. Can somebody, church sitting near the door, can hear me that I am outside? సంఘమా ఎవరైనా ఆ తలుపు దగ్గర కూర్చున్న వారైనా నా స్వరం వింటున్నారా? నేను బయట నిలబడ్డాను రా బాబు, చూడండి రా బాబు. Open the church for me. నా కొరకు సంఘం తెరవండి. That I may enter inside. నేను లోపలికి వచ్చేటట్టుగా. And eat with them. ఆయన వారితో కలిసి భోజనం And చేసేటట్టుగా. dine with them. వారితో కలిసి I'm భుజించినట్లుగా. serious, my dear young people. యవనస్తులారా తీవ్రంగా I చెప్తున్నా. want God to open your eyes today. ఈ రోజు దేవుడు మీ కళ్ళు తెరుచును గాక. Jesus is not in many of the churches. అనేక సంఘాల్లో యేసయ్య లేడండి. He's outside the door. ఆ తలుపు బయట ఉన్నాడు. He's knocking. Please open the door that I may come in. ఆయన తలుపు తడుతున్నాడు. నేను లోపలికి వచ్చేటట్టుగా తలుపు తెరవండి అంటున్నాడు. And Jesus is knocking today here. ఈ రోజు ఇక్కడ కూడా సంఘంలో దేవుడు తలుపు తడుతున్నాడు. He can see some young remnant కొంతమంది శేషించిన యవనస్తుల్ని with a చూడగలుగుతున్నాడు. thirst. దాహంతో ఉన్నవారు. Lord, everyone are dying. ప్రభువా అనేకులు We చచ్చిపోతున్నారు. need revival. నాయనా ఇదిగో మేము జీవిస్తున్నాం. We need kainos. మేము కైనోస్గా We ఉన్నాం. need your spirit. నీ ఆత్మ మాకు కావాలి. We want to rise up, Lord. మేము లేవాలనుకుంటున్నామయ్యా. We want to reach this nation. ఈ దేశాన్ని When చేరుకోవాలనుకుంటున్నాం. God hears that cry, ఆ ఏడుపు దేవుడు విన్నప్పుడు, the cry of a thirst ఆ మొరను, ఆ యొక్క దాహంతో కూడిన మొరను దేవుడు in the విన్నప్పుడు, middle of the wilderness, ఆ అరణ్యము మధ్యన that time God will come. అప్పుడు వస్తాడండి దేవుడు. That time God will come. అప్పుడు వస్తాడు దేవుడు. He's waiting. ఆయన కనిపెడుతున్నాడు. Jesus is waiting. యేసయ్య కనిపెడుతున్నాడు. Holy Spirit is waiting. పరిశుద్ధాత్ముడు ఎదురు So చూస్తున్నాడు. that someone here ఇక్కడ ఉన్న ఎవరైనా will cry out of thirst. ఆ దాహంతో మొరపెడతారా? Lord, I am tired of this Christianity. ప్రభువా ఈ క్రైస్తవత్వంతో నేను అలసిపోయానయ్యా. I am tired what's happening around us. చుట్టూ జరుగుతున్న విషయాలు బట్టి నేను అలసిపోయానయ్యా. But I am in thirst. నేనైతే తప్పికతో ఉన్నానయ్యా. I don't want to see Jerusalem in desolate situation. యెరూషలేము అలాగా విడిచిపెట్టబడిన స్థితిలో నేను This చూడదలుచుకోలేదయ్యా. is not what Jerusalem is. యెరూషలేము అంటే ఇది కాదు. This is not what Jerusalem is. యెరూషలేము ఇలాగ ఉండకూడదు. We want to rebuild the church. ఆ సంఘం తిరిగి కట్టబడాలి. Hallelujah. హల్లెలూయా. How many of you have that thirst? మీలో ఎంతమందికి ఆ దప్పిక ఉంది? Do you have that thirst? ఆ దప్పిక ఆ దాహం ఉందా Today we are మీకు? going to cry, Lord, ఈ రోజు మనం మొరపెడదాం. pour the దేవా Spirit upon me, Lord. ప్రభువా నీ ఆత్మ నా మీద కుమ్మరించయ్యా. Pour upon me, Lord. నా పైన కుమ్మరించు. I want to be that person ఆ వ్యక్తి నేనే ఆ వ్యక్తిని who ఉండాలని, brings the revival in this nation, Lord ఈ God. దేశంలో ఉజ్జీవం తెచ్చే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. You don't have to be a rich person. మీరు ధనికులుగా ఉండనక్కర్లేదు. You don't have to be a rich person. ధనవంతులు అవ్వనక్కర్లేదు. I mean, you don't have to have money for these things. ఇవన్నీ జరగాలంటే డబ్బు అవసరం లేదండి. All you have to have a thirst. మీకు కావాల్సిందల్లా ఒకటి ఏంటంటే దాహం ఉండాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you understand what I'm saying? అర్థమవుతుంది కదండి? You know what happened? ఏం జరిగింది తెలుసా? Can we read now verse 18? 18వ వచనం. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యం చేసెననియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసెననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు. Verse 18. Oh, I don't know. It says barren heights and springs in the middle of the valley,
చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. 19. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబుకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. Hallelujah. హల్లెలూయా. You know what God says? దేవుడు ఏమంటున్నాడు If తెలుసా? I visit you, నేను మిమ్మల్ని దర్శిస్తే, if you pour, if you prepare the way for me, మీరు నా కొరకు రాజమార్గం సిద్ధపరిస్తే, if I visit your life, మీ జీవితాన్ని నేను దర్శిస్తే, the Lord says, ప్రభు అంటున్నాడు, there will be rivers on the barren heights. అక్కడ చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను. In English it says barren heights. అంటే ఆ గొడ్రాలుగా మిగిలిపోయినటువంటి ఆ స్థలం ఉంటుంది కదా, అక్కడ నదులు పారజేస్తాను. Yeah, barren heights. అంటే గొడ్డుపోయిన స్థితి అన్నమాట. Nothing is there. అంటే అక్కడ ఏమీ లేదు, ఎండిపోయిన స్థితి. Have you seen a mountain without trees? చెట్లు లేనటువంటి కొండలు మీరు చూసారు కదా, no water, అంత నీళ్లు లేకుండా ఉంటాయి. everything is barren. అంత ఎండిపోయినట్టుగా కనబడుతుంది. Maybe God is not just talking about ministry. అంటే కేవలం దేవుడు పరిచర్య కొరకే కాదు మాట్లాడేది. He's talking to your personal life. నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా. He's talking to your career also. నీ యొక్క కెరియర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. This is a prophetic word for everything. అంటే ఇది ప్రవచనము ప్రతి అంశంలో జోడించి ఉన్నది. Just receive it. దీన్ని పొందుకోండి, స్వీకరించండి. You are sitting on the top of the barren heights. మీరు ఆ యొక్క ఎండిపోయిన చెట్లు లేని మెట్టల మీద కూర్చున్నారు. What you are thinking is nothing can reach me where I am. అంటే నేనున్న స్థలానికి నన్ను ఏది చేరుకునే అవకాశం లేదు, ఇక నేను ఇలాగే మిగిలిపోతాను అనుకుంటున్నావు. You are saying within yourself, the resources which I need cannot reach the problem, the height of the problem where I am. It's completely barren. నేనున్నటువంటి పరిస్థితులు, నాకున్న అక్కర్లు తీర్చగలిగినటువంటి ఆ ఆధారాలు నన్ను చేరుకోగలిగిన అవకాశాలు లేవు అన్నట్టుగా నిరాశతో కూరుకుపోయి అక్కడ ఉన్నావు. My finances dried up. నా ఆర్థిక వనరులన్నీ ఎండిపోయాయి. Everything is dried up. అంతా ఎండిపోయిన స్థితిలో ఉంది. It's barren womb, like it's a barren womb. అంటే ఆ గొడ్రాలి స్థితిలో ఉన్నటువంటి ఆ గర్భం లాగా. You know what God says? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? If I visit you, నేను మిమ్మల్ని దర్శిస్తే, if I start to do a new thing, ఒక నూతన క్రియ నేను చేయడం మొదలు పెడితే, do a kainos thing, ఒక కైనోస్ కార్యాన్ని నేను మొదలు పెడితే, it is not going to be neos, it will be kainos. అది నియోస్ కాదు, కైనోస్ గా ఉండబోతుంది. Exactly, what that scripture says? లేఖనం ఖచ్చితంగా అక్కడ ఏం చెప్తుందంటే, the rivers will flow from down top. కింది నుండి పైకి నదులు పారుతాయట. Is it possible? సాధ్యమేనా అండి? Is it possible? పై నుండి అంటే పారడం ఈజీయే. No way, right? సాధ్యపడదు కదండి. Usually rivers flows from height to down, right? సహజంగా అయితే పై నుండి కిందికి వస్తాయి కదా నీళ్లు. That is natural. అది సహజంగా జరుగుతుంది. Kainos is supernatural. కానీ కైనోస్ అంటే అసాధారణం. If I start to visit you, నేను మిమ్మల్ని దర్శించడం మొదలు పెడితే, rivers will flow from down top. కింది నుండి పైకి నదులు పారడం మొదలవుతాయి. It will reach the unreachable. అంటే చేరుకోలేని స్థలానికి అవి చేరుకుంటాయి. That's kainos. అదండి కైనోస్. Can you understand what kainos is? మీకు ఇప్పుడు అర్థమవుతుందా కైనోస్ అంటే ఏంటో? God, everything is possible. మన దేవునికి సమస్తము సాధ్యమే. If God can open the womb of Sarah, సారా గర్భాన్ని దేవుడు తెరవగలిగితే, see, the Bible says the blood flow has stopped. రక్త ప్రసరణ ఆగిపోయిందంట. It is God who stops the flow of the blood. ఆ రక్త ప్రవాహాన్ని ఆపేవాడు కూడా దేవుడే. If God can stop it, why can't he start it? దాన్ని దేవుడు ఆపగలిగితే మరలా ఎందుకు మొదలు పెట్టలేడు? On that particular day, on the feast of Passover, he started once again. ఆ పలానా దినాన, ఆ పస్కా పండుగ దినాన మరలా ఆమె లోపల రక్త ప్రవాహం మొదలైంది. God, nothing is impossible. దేవుడు మొదలు పెట్టాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. My dear sister, the Lord speaks to you. I tell you, his resource will reach your barren heights. నా ప్రియ సహోదరి, నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు ఎండిపోయి గొడ్రాల స్థితిలో ఉన్నటువంటి అటువంటి, అంటే ఎవరికి చేరుకోలేరు, పరిస్థితి మార్చలేరన్న ఆ స్థాయికి ఆయన చేరుకొని కార్యం చేయగలడు. That is kainos. అది కైనోస్ అంటే. How many of you want that kainos? Hallelujah. మీలో ఎంతమందికి అలాంటి కైనోస్ అద్భుతం జరగాలని So ఆశపడుతున్నారు? for some of you here, you are going to see rivers. మీలో కొందరు అటువంటి నదులు చూడబోతున్నారు. So how many of you want rivers? మీకు ఎంతమందికి నదులు కావాలి? Rivers flowing this way. ఇక్కడ నుంచి అలా ప్రవహించే నదులు. So for some, not for all, for some. అందరికి కాదు, కొందరికి. You should not be too much, అంటే ఎక్కువ కూడా ఉండొద్దు కదా, right? Second, it says, రెండవది అంటున్నాడు, there will be springs in the middle of the valley. లోయల మధ్యన ఊటలను ఉబుక చేసేదను. Springs in the middle of the valley. లోయల మధ్యలో
ఊటలు ఉప్క చేస్తాడంట. Some people are sitting on the top of the mountain, a barren mountain. For them, rivers. కొంతమంది ఏమో ఎండిపోయి చెట్లు లేకుండా ఉన్నటువంటి కొండల మీద కూర్చొని ఎండిపోయిన స్థితిలో గొడ్రాల స్థితిలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. For some are sitting inside the valley, down in the valley. కొంతమంది ఏమో ఎక్కడో లోతుగా లోయల్లో కూరుకొని పోయి అక్కడ కూర్చొని ఉన్నారు. Very humble position. అంటే చాలా దీన అవస్థలో కూర్చున్నారు. Nobody knows your problem. నీ పరిస్థితి, నీ సమస్య ఎవ్వరికీ తెలియదు. Maybe you'll be thinking, how does pastors know my problem? పాస్టర్ గారికి ఎలా తెలుస్తుందండి నా సమస్య? The Spirit of God knows you. దేవుని ఆత్మకు తెలుసండి, ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. It's a small crowd, you're sitting here, but you're thinking nobody knows my problem here. మీరు కొంతమందే కూర్చొని ఉండొచ్చు, మీరు ఇక్కడ కూర్చొని కూడా నా సమస్య ఎవరికి తెలియదండి అనుకోవచ్చు. Down in the valley, ఎక్కడో లోయల్లో లోతుగా కూరుకొని పోయి అక్కడ కూర్చున్నావేమో. David says, I am in the even though I walk in the valley of shadow of death. అందుకనే దావీదు అంటాడు, మరణకరమైనటువంటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా. Hallelujah. హల్లెలూయా. I tell you, it is in English it says, David says, even if I walk through the valley of shadow of death. అక్కడ అంటే మరణ ఛాయలున్నటువంటి, మరణ నీడ ఉన్నటువంటి ఆ కొండ, ఆ ప్రాంతంలో నేను తిరిగినా కూడా, ఆ లోయలో తిరిగినా కూడా. Shadow is missing in Tamil Bible. తమిళ్లో గాని తెలుగులో గాని ఆ నీడ అనే మాట లేదు అక్కడ. Oh, Telugu also missed. No, that's very bad. చూడండి, తెలుగులో కూడా లేదు. గాఢాంధకారపు లోయ అలా అన్నాడు, కానీ అంటే అక్కడ నీడ కనబడే, ఆ మరణ నీడ కూడా కనబడే. Not valley of death, valley of shadow of death. షాడో అంటే ఆ నీడ, ఆ ఛాయ కూడా కనబడదు. So what comes upon you is not death, it is just a shadow of death. అంటే నీ మీదకి వచ్చేది మరణం కాదు, ఆ మరణ నీడ వస్తది. Because the reality death is been conquered on the cross. ఎందుకంటే వాస్తవమైన మరణము, hallelujah, వాస్తవమైన మరణము సిలువలో ఆయన జయించాడు. When what comes upon you, my dear sister, brother, it's just a shadow. సహోదరుడా, సహోదరి, నీ మీదకి వచ్చేది మరణం కాదు, ఆ మరణ నీడ వస్తది అంతే. What shadow is going to do you? మరణ నీడ ఏం చేస్తదండి? Hallelujah. హల్లెలూయా. He is with you. ఆయన నీతో ఉన్నాడు. He is with you. ఆయన నీతో ఉన్నాడు. See, that psalm is a beautiful psalm, right? ఆ కీర్తన అద్భుతమైన కీర్తన. Actually, David wrote that psalm when he was running away from Absalom. అబ్షాలోం నుండి తప్పించుకొని పారిపోతున్న టైంలో రాసిన కీర్తన అది. దావీదు He's saying, how does the psalm starts? కీర్తనలు ఎలా మొదలవుతాయి? Right? The Lord is my shepherd, I shall not. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. He leads me in green pastures. ఆయన నన్ను ఆ యొక్క పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. He leads me, in the still waters. శాంతికరమైన జలంలో యొద్ద నడిపిస్తాడు. He leads me in the path of righteousness. నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. You all know that psalm, right? మీ అందరికీ కంఠస్థం తెలుసు కదా. So when the first and second verse, David sings, he says, he leads me. మొదటి రెండు వచనాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, ఆయన నన్ను నడిపిస్తాడు అన్నాడు. That is, when it goes to green pastures or still waters or path of righteousness, is going before me, I am following me. పచ్చిక బయలన్నా, శాంతికరమైన జలములన్నా, అంటే ఆయన ముందు వెళ్తున్నాడు, నేను ఆయన వెనుక వెళ్తున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడు. But when you carefully read the grammar, when it comes to the valley of shadow of death, అయితే గాఢాంధకారపు లోయ అంటే ఆ మరణకరమైన నీడ ఆవరించే ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, David, when was talking about God in a third person, మూడో వ్యక్తిలో ఆ దేవుడు అనే అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు, he ఆయన అనుకుంటూ వచ్చాడు. Verse 3 he says, even I walk through the valley of shadow, you are with me. మరి మూడో వచనానికి వచ్చేసరికి, నేను ఆ లోయలో నడిచి ఆ యొక్క మరణకరమైన ఛాయలో ఉన్నటువంటి నీడలో నడుస్తున్నప్పుడు కూడా నీవు నాకు తోడుగా ఉన్నావు అంటున్నాడు. డైరెక్ట్ పర్సన్, అంటే వ్యక్తిగా డైరెక్ట్ గా ఆయన ఉన్నట్టుగా. So when God leads us in blessings, ఆశీర్వాదాల్లో నడిపించినప్పుడు దేవుడు, he will be before you. ఆయన మన ముందుండి నడిపిస్తాడు. When you go through the valley of shadow of death, అయితే ఆ మరణ ఛాయలు మనల్ని వెంబడిస్తున్న టైంలో he will wait, ఆయన ఆగుతాడు, and you join with him, ఆయనతో కలిసి ఉంటావు, together you go in the valley of shadow. ఇద్దరు కలిసి వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. He's a good father, right? ఆయన మంచి తండ్రి కదండి. That's why what I do to my children, అందుకనే నేను నా పిల్లలకి ఏం చేస్తాను, మంచి చేస్తాను కదా. when there is a danger, I'll come and stand beside. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు వారి పక్కన వచ్చి నిలబడతాను. So when you are in the valley, కాబట్టి మీరు లోయలో ఉన్నప్పుడు you are not forgotten. నువ్వు మర్చిపోయబడిన వ్యక్తివి కాదు. So when you are in the barren heights, నువ్వు ఆ యొక్క ఎండిపోయిన స్థితిలో ఉన్నత స్థలంలో ఉన్నప్పుడు river, నీకు ఒక నది కావాలి. but when you are in the deep down in the valley alone, అయితే లోతైన లోయలో కూరుకుపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, you don't need a river. నీకు నది అవసరం లేదు.
what happens if there is a river in the valley? ఒకవేళ లోయలో నది వచ్చింది అనుకో ఏమవుతుంది? You will dead. You will be dead. చచ్చిపోతావండి. You will be drowned to dead, right? మునిగిపోతావు. So God is very clever, right? దేవుడు చాలా తెలివైనోడు. He said there will be a spring in your valley. అక్కడ ఆ లోయలో ఊటలు ఉబక చేస్తాడట. There will be a spring. అక్కడ ఊట ఉంటుందట. He is a God who meets our needs. అంటే మన అవసరతకు తగ్గట్టుగా మన అవసరాన్ని తీర్చే దేవుడు. He doesn't give what all we want. మనకు కావాల్సింది మాత్రమే ఇచ్చేవాడు కాదు. If your need is a river, నీకు ఒకవేళ నది అవసరమైతే He will make sure river will come up. ఆ పైకి నది వచ్చేటట్టుగా చేస్తాడు. If your need is spring, నీకు ఊట కావాలంటే He will make sure He will give you spring. నీకు ఆ ఊట నీ పక్కనే వచ్చేటట్టుగా ఆయన చేస్తాడు. How many of you want spring? ఎంతమందికి ఊటలు కావాలి? Many want river. చాలా మందికి నది కావాలంట. Some need both river and spring. కొంతమందికి రెండు కావాలి, నది కావాలి, ఊట కావాలి. Hallelujah. 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 Third, it says desert will be filled with a pool of waters. ఆ తర్వాత అరణ్యము నీటి మడుగుగా, ఎండిన నేల నీటి బుగ్గలుగా చేస్తానంటున్నాడు. For some people it will be desert. కొంతమందికి ఎడారిలాగా అంత ఎండిపోయి So ఉంటుంది. for them it will be pool of oasis, refreshment. వారికి నీటి మడుగు ఉంటుంది అక్కడ. Hallelujah. తాజాదనం. When you thirst, మీరు దప్పికతో ఉన్నప్పుడు, in a hot sun, when you're driving in a car, ఎండ వేడిలో బాగా ఎండలో ఉన్నప్పుడు ఆ కార్ లో వెళ్తున్నప్పుడు, you don't need a good Hyderabadi biryani, right? నీకు హైదరాబాద్ బిర్యానీ అవసరం లేదు అప్పుడు. Is it famous here? Biryani? Okay. All you need is a Coca-Cola. అప్పుడు నీకు కావాల్సింది చిన్న కోకోకోలా బాటిల్ కావాలి. You need a refreshment. తాజాదనం కావాలి. For some people just refreshment is enough. కొంతమందికి తాజాపరచబడితే చాలండి. For some, God will give rivers. కొంతమందికి దేవుడు అక్కడ నదులు కావాల్సిన వారికి For ఇస్తాడు. some it will be springs. కొంతమందికి ఏమో ఆ యొక్క నీటి ఊట కావాలి. For some it will be a pool of water, some refreshments. కొంతమందికి తాజాపరచబడటానికి ఒక నీటి మడుగుంటే చాలు. So for me refreshment is enough. నాకైతే తాజాపరచబడితే చాలండి. For some of you rivers needed. మీలో కొంతమందికి ఏమో నదులు కావాలి. I mean, I tell you, this is the new thing. ఇది ఒక నూతన కార్యం. This is kainos. ఇది కైనోస్. God knows. I mean, He knows everything. ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు. For some, the Bible says, wells in the dry ground. బైబిల్లో చెప్తున్నాడు నేలను నీటి బుగ్గలుగా చేస్తానంట. Wells in the dry ground. నేలలో నీటి బుగ్గలు చేస్తానంట. Settlement. అంటే సెటిల్మెంట్. Settlement. Right? How many of you want to settle in your life? నీ లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ఎంతమంది? I want a fixed business. నా ఫిక్స్డ్ బిజినెస్ కావాలని ఎంతమంది? Every month I want 2 lakhs, ప్రతి నెల 2 లక్షలు కావాలి నాకు. Settlement. A well, because everyone will have a bore or a well in your home, right? ఒక బావి గాని ఒక బోర్ గాని ఉంటుంది కదా మీ ఇంట్లో ప్రతి Right? If there is a well means you will have a fixed income. అంటే ఇక బావి ఉంటే ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. How many you want? So for some rivers, కొంతమందికి నదులు కావాలి. For some springs, కొంతమందికి నీటి బుగ్గలు కావాలి. For some just a refreshment. కొంతమందికి తాజాపరచబడితే చాలు. For some they need a well. కొంతమందికి ఏమో ఆ బావులు కావాలి. I tell you, నేను చెప్తున్నాను, God knows who needs what. దేవునికి తెలుసు ఎవరికి ఏ నీళ్ళు కావాలో. These all things represents the Holy Spirit. అయితే ఇవన్నీ కూడా దేనికో సాదృశ్యం కాదు, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. I'm not talking about money. నేను డబ్బు గురించి మాట్లాడట్లేదండి. Never ever. I'm not talking here about money. ఇక్కడ డబ్బు గురించి కాదు నేను చెప్పేది. Some people were thinking a fixed business. ఫిక్స్డ్ బిజినెస్ అనగానే ఇక డబ్బు అనుకున్నారు. Some people when they think about rivers they are thinking sudden miracle money. నదులు అనగానే కొంతమందికి అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నారు. I don't believe all those things. అవన్నీ నేను నమ్మనండి. See, all we need is the outpouring of the Holy Spirit. మనకు కావాల్సిందల్లా పరిశుద్ధాత్మ కుమ్మరింపు. See, I know God will bless you, I tell you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా. He will take care of all your needs. మీ అవసరతలన్నీ ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. You don't have to worry about anything. దేని గురించి మీరు చింతించనక్కర్లేదు. Just have a thirst for the kingdom of God. దేవుని రాజ్యం గురించిన ఆకలితో మీరు ఉంటే చాలు. Lord, I want that water to be poured on Telangana. ప్రభువా, ఈ తెలంగాణలో అటువంటి నీరు కుమ్మరించబడాలని నేను కోరుతున్నాను. Lord, I want to see the kainos. కైనోస్ నేను చూడాలని ఆశపడుతున్నాను. If you seek that thirst, మీరు అలాగా కూర్చొని ఆ దాహంతో ఉంటే God will know that this church should need a river.
ఈ సంఘానికి తప్పక ఒక నది కావాలని దేవుడికి Maybe తెలుసు. God knows you need just a spring. నీకు ఒక ఊట చాలు అనుకుంటే, So maybe God knows that you need just a refreshment. That's enough. నువ్వు తాజాపరచబడితే చాలు అనుకుంటే దేవునికి తెలుసు కాబట్టి ఏది కావాలో అది ఇస్తాడు. Maybe you need a well. లేదా నీకు ఒక బావి కావాలంటే అది కూడా ఇస్తాడు. But whatever it might be, ఏదన్నా కావచ్చు. maybe one needs a river, one need a spring, one need a well, one need a refreshment. మరి ఒకరికేమో నీటి ఊట కావాలి, ఒకరికేమో బావి కావాలి, ఒకరికేమో తాజాపరచబడితే చాలు, ఒకరికి నది కావాలి. Yeah, because Peter is different, Apollos different, Paul is different. ఎందుకంటే పేతురు వేరు, అపోల్లో వేరు, పౌలు వేరు. So God pours accordingly. అంటే వారికి అనుగుణంగా, వారి అవసరతకు అనుగుణంగా దేవుడు కుమ్మరిస్తాడు. Makes the desert into Garden of Eden. ఆ యొక్క ఎడారిని నీటి బుగ్గలుగా చేస్తాడంట. ఎడారి ఏదేను వనంలాగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? You want kainos? మీకు కైనోస్ కావాలా? Kainos. కావాలా? I just spoke one word from that scripture, okay? ఆ వాక్యంలో నుండి ఒక్క మాటనే తీసుకున్నాను, ఒక పదమే. The second word will be this afternoon, huh? రెండవ పదం మధ్యాహ్నం చెప్పుకుందాం. That's the same scripture. అదే వాక్య భాగంలో రెండో భాగం. This is kainos. ఇది కైనోస్. Lord, I want kainos in my ప్రభువా, life. నా జీవితంలో నాకు కైనోస్ కావాలి. How many of you want that kainos? మీలో ఎంతమందికి ఆ కైనోస్ కావాలి? See, young people, all we need is that one. యవనస్తులుగా మనకందరికి అవసరమైంది అది ఒకటే. Never ever think you're small, you're just the beginning. This is first year, second year, that. See, God doesn't see you second year anniversary or third year anniversary. No. మీరు ఎప్పుడు కూడా చిన్నవారిగా, అయ్యో ఇది 2 సంవత్సరాల పరిచర్యనే కదా అని చిన్న సంఖ్యను, చిన్న స్థితిని ఆలోచించకండి. దేవుడు ఎప్పుడు చిన్నదని చూడండి. See, this August we celebrated our 41st anniversary. మరి ఈ ఆగస్టులో మేము 41 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకున్నాం. Nothing too proud about it. దాని గురించి గర్వించాల్సింది ఏం లేదు. Now celebrating 41 or 50 or 60 doesn't change anything this nation. 41, 50, 60 సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకున్నా ఏమే దాని వల్ల ఉపయోగం ఏం లేదు. God's cloud is above that. దానికి మించి దేవుని మేఘం దానిపైన ఉండాలి. It's ready to pour. అది కుమ్మరించబడటానికి సిద్ధంగా ఉంది. On the thirsty people. ఆ దప్పికతో ఉన్న జనుల మీద కుమ్మరించబడుతుంది. Whoever it might be. వాళ్ళు ఎవరైనా కావచ్చు. I mean, whether big or small, God doesn't care. పెద్దవారా చిన్నవారా దేవుడు పట్టించుకోడు. He'll pour rivers. ఆయన ఆ నదులు కుమ్మరిస్తాడు. He'll pour springs. ఆయన ఊటలు కుమ్మరిస్తాడు. He'll make wells. నీటి బుగ్గలు చేస్తాడు ఆయన. Amen. Hallelujah. And you'll be a blessing to nations. మీరు జనములకు, దేశములకు దీవెనకరంగా ఉంటారు. That's why in John, God, Jesus Christ cries out to the people in Jerusalem. అందుకనే యోహాను సువార్తలో యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు వారు ఆయన బిగ్గరగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నాడు. All you are thirst. ఓ దప్పిక కొని జనులారా, come unto me. నా యొద్దకు రండి. Come unto me. నా యొద్దకు రండి. And I will, the streams of living waters will flow from them. నీలో నుండి, నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపజేస్తానన్నాడు. Hallelujah. హల్లెలూయా. Let me explain something here. ఒకటి వివరిస్తాను వినండి. You know what happened there? అక్కడ ఏం జరిగిందంటే, Actually it's in John chapter 8, okay? యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. Let's read that. యోహాను సువార్త 7వ అధ్యాయం. Yeah. Chapter 7, right? 7వ అధ్యాయం. Okay, is it 7? Yeah. Yes. 7 verse 37. Read verse. 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినంన యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. Okay, let me explain very quickly, right? త్వరగా నేను దీన్ని వివరిస్తాను. Okay. See, it was Feast of Tabernacles. అది గుడారాల పండుగ. The Feast of Tabernacles has been celebrated for 8 days. గుడారాల పండుగ 8 రోజులు చేయబడుతుంది. On the 8th day there will be a ritual that happen. I think Pastor knows it. Yes, you know that, right? So on the 8th day a ritual will be happening. 8వ దినమున ఒక ఆచారం అక్కడ పాటించబడుతుంది. Listen carefully, okay? జాగ్రత్తగా వినండి. Right? So what the thing happen is the high priest in the temple will carry 2 golden pitchers or 2 golden pots. మరి ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే 2 బంగారు పాత్రలు తీసుకొని వస్తాడు. And he will carry with a long procession with the music. He will carry the pot to the pool of Shiloh. షిలోహు అనే ఆ యొక్క పాలెం దగ్గరికి తీసుకొని వెళ్తారు ఈ 2 పాత్రల్ని. The word Shiloah means sent one. షిలోహ అంటే పంపబడినవాడు అని అర్థం. Sent one. పంపబడినవాడు. So they will go and fetch the water in the golden pot, and again with the music and with dancing they will bring the water to the temple and they will pour the water in the altar.
ఆ ఖాళీ పాత్రల్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాటిని నీళ్లతో నింపుకొని తిరిగి మరలా ఆలయంలోకి తీసుకొని వస్తున్నప్పుడు సంభ్రమాశ్చర్యములతో, నాట్యములతో, సంగీతములతో తీసుకొని వచ్చి ఆ యొక్క దేవాలయంలో దాన్ని ఆ బలిపీఠం మీద కుమ్మరిస్తారు. They do this every year. ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తారు ఆచారం. To remember, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. God gave the water in the wilderness when their forefathers were there for 40 years. వారి పితరులు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ఉన్నప్పుడు బండలో నుండి వారికి నీళ్ళు ఇచ్చినటువంటి ఆ విషయాన్ని వారు అర్థం చేసుకొని జ్ఞాపకం చేసుకోవడానికి అన్నట్టుగా దీన్ని పాటిస్తున్నారు. High priest pour the water, everyone will shout Hosanna. ఆ ప్రధాన యాజకుడు ఆ నీళ్ళు అలా కుమ్మరిస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనులంతా హోసన్నా అని గట్టిగా కేకలేస్తారు. Word Hosanna means Lord save us. హోసన్నా అంటే ప్రభువా మమ్మను రక్షించుము. What does the word Hosanna means? హోసన్నా అంటే అర్థం ఏంటండి? Lord save us. ప్రభువా మమ్మను రక్షించుము. It means Lord we need rain. అంటే ప్రభువా మాకు వర్షం కావాలి. Actually this happens in the month of September. సెప్టెంబర్ మాసంలో జరుగుతుంది. And from March till September in Israel there will be no rain. మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు ఇజ్రాయెల్లో వర్షాలు ఉండవు. So they are waiting for the former rain. మరి ఆ కడవరి వర్షమును గురించి వారు కనిపెడుతుంటారు. So during the feast of tabernacle when the priest pours the water, everyone will shout, Lord we need rain. ఈ యొక్క ప్రత్యక్ష గుడారములను గురించినటువంటి ఆ పండుగ జరుగుతున్నప్పుడు ప్రభువా మాకు ఈ వర్షం కుమ్మరించు అని వారు ప్రభువుని అడుగుతారు. 5 to 6 months there is no rain, so we need rain. ప్రభువా మాకు 6 మాసాలుగా వర్షాలు లేవు, మాకు వర్షం నీళ్ళు కావాలి. So after the feast of tabernacles I tell you the rain will come. ఈ ప్రత్యక్ష గుడారాల పండుగ అయిన తర్వాత అప్పుడు వర్షం కుమ్మరించబడుతుంది. That's in the Bible. బైబిల్లో అది రాయబడింది. It's in the Bible. బైబిల్లో ఉంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. On that year, ఆ సంవత్సరమున when the feast of tabernacle is been celebrated, ఆ ప్రత్యక్ష గుడారంలో పండుగ జరిగినప్పుడు, when the ritual is happening, ఆ ఆచారం వారు ఆ పద్ధతి పాటిస్తున్నప్పుడు Jesus was also there. యేసయ్య కూడా ఉన్నాడండి అక్కడ. He is standing with hundreds and thousands of people there. వందల వేల కొలది జనులు అక్కడ నిలబడి ఉన్నారు. He is watching everything is happening. అక్కడ జరుగుతున్న కార్యం అంతటిని ఆయన గమనిస్తున్నాడు. He is watching everything. అంతా చూస్తున్నాడు. And when the priest took the water and brought to the altar, ఆ యాజకుడు ఆ నీళ్ళని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద కుమ్మరించడానికి వచ్చినప్పుడు, about to pour the water, ఆ బలిపీఠం మీద నీళ్ళు ఇలా కుమ్మరించడానికి సిద్ధపడుతున్నప్పుడు thousands and thousands of Jewish people were very silent. వేలాది జనులు, యూదులంతా కూడా నిశ్శబ్దంగా మౌనంగా చూస్తున్నారు. Because it's a very solemn time. ఎందుకంటే అది ఒక పరిశుద్ధమైనటువంటి సమయం లాగా. Everyone are silent. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. Somebody from the crowd, ఆ యొక్క జన సమూహంలో నుంచి ఎవరో is shouting, గట్టిగా కేకలేస్తున్నారు. all you are thirst, ఎవడైనను తప్పికొని నేనలా come to me, నా యొద్దకు రండి. don't go to Siloam pool. ఆ షిలోపు దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఆ నీటి మడుగు దగ్గరికి you will go to the pool of Siloam. ఆ నీటి మడుగు దగ్గరికి, ఆ షిలో దగ్గరికి వెళ్ళొద్దు. It is a stagnant water. అవి ఇరుక్కుపోయి అక్కడ మిగిలిపోయినటువంటి నీళ్ళు అవి. It's a dirty water. అవి మురికి నీళ్ళు. It is just a ritual. అదేదో ఒక ఆచారము. Come to me, నా యొద్దకు రండి. I am the sent one. నేను పంపబడిన వాడను. I am the sent one. ఆ పంపబడిన వాడను నేనే. Come to me, నా యొద్దకు రండి. if you believe me, మీరు నన్ను you నమ్మినట్లయితే don't have to carry the water in the pot. మరి ఆ కుండల్లో మీరు నీళ్లు మోయాల్సిన అవసరం లేదు. Rivers will flow from him. నీ కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. You don't have to depend on the pot of water. ఆ నీటి కుండల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. I tell you, rivers will flow from you. నీలో నుండి ఆ నీటి ప్రవాహం మొదలవుతుంది. Not just river. నది మాత్రమే కాదు. Jesus says rivers of the living water. జీవజల నదులు పారును అంటున్నాడు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. Everyone were shocked. అందరూ ఆశ్చర్యపోయారండి. Everyone are shocked. అందరూ నిర్ఘాంతపోయారు. This is a sad situation of today's church. ఈ రోజు ప్రస్తుత సంఘం యొక్క పరిస్థితి కూడా ఇలాగే Our విచారకరంగా spiritual ఉంది. experience is just we are carrying the anointing in the pot. ఆత్మీయ యొక్క అనుభవాన్ని, అభిషేకాన్ని కేవలం ఆ కుండలో ఏదో మోసుకొని పోతున్నాం. See, sometimes today's church, the anointing cannot be, filled without this 3 pads. Oh, my goodness. కొన్నిసార్లు ఈ రోజు సంఘ పరిస్థితి ఎలా ఉందంటే, మరి ఆ అభిషేకం యొక్క అనుభూతి పొందాలంటే 3 ప్యాడ్లు ఉండాల్సిందే. Like a prophet Balaam asked to build 7 altars. బిలాము 7 గుడారాలు కట్టమన్నట్టుగా. Yeah. బలిపీఠాలు 7 బలిపీఠాలు కట్టమన్నట్టుగా. At least then God would hear our prayers. కనీసం అప్పుడన్నా దేవుడు మన ప్రార్థన వింటాడేమో అన్నట్టుగా. Sometimes we need 3 pads. కొన్నిసార్లు 3 ప్యాడ్లు కావాలి. Don't be hurt, brother.
Sometimes we need this is at least one keyboard. Some places కనీసం we see ఇక్కడ two keyboards, huh? ఇక్కడ ఒక్కటే ఉంది కానీ కొంతమంది 2-3 పెట్టుకుంటారు. Don't worry, I am a Keyboard. I play keyboard, okay? Right. See, sometimes we need all those things, huh? కొన్నిసార్లు ఇవన్నీ మనకు కావాల్సి వస్తుంది. See, nothing wrong all these things. అంటే ఇవి కలిగి ఉండడం తప్పు కాదు. But just think, I mean, we need certain things to put to fill the people in the Holy Spirit, or to encourage the people. జనులు పరిశుద్ధాత్మలో నింపబడాలన్నా, జనులు ప్రోత్సహించబడాలన్నా వీటికి మించి ఒకటి అవసరమైనది మనకి. Right? అవునండి. Am I true? నేను సత్యం చెప్తున్నానా? Because our anointing isn't just in a pot. ఎందుకంటే మన అభిషేకం ఆ కుండలో మోసుకొని వెళ్తున్నాం అంతే. And we pastors, we always, we live in the past. The same old thing, we lead the church like that. పాస్టర్లు ఎప్పుడు కూడా ఆ వెనుకటి అనుభవాన్ని ఆధారం చేసుకొని దాని ప్రకారమే నడుస్తున్నట్టుగా దాన్ని ఆధారం చేసుకొని నడిపిస్తుంటాను. But the Lord shouts. అయితే ప్రభు కేక వేస్తున్నాడు. Stop all your musics. అన్ని సంగీతాలన్నీ ఆపేసాయి. Stop everything. అన్ని ఆపేసాయి. Amen. That is not revival. అది ఉజ్జీవం కాదు. Come to me. నా యొద్దకు రా. Believe me. నన్ను విశ్వసించు. I will do a new thing. నేను ఒక నూతన క్రియ చేస్తాను. I will do a new thing. నేను ఒక నూతన క్రియ చేస్తాను. చేస్తాను. Kainos will happen. నేను చేసినప్పుడు కైనోస్ జరుగుతుంది. The rivers will flow out of you. నదులు ప్రవహిస్తాయి నీలో నుండి. Hallelujah. హల్లెలూయా. Shall we stay with the pot of water? ఆ నీటి కుండలోనే మిగిలిపోదామా? కుండ నీళ్ళతోనే మిగిలిపోదామా? Rivers to flow, huh? నదులు ప్రవహించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? Amen. Hallelujah. Hallelujah. హల్లెలూయా. See, out of Eden there were 4 rivers. ఏదెనులో నుంచి 4 నదులు ప్రవహిస్తాయట. How many rivers out of Eden? ఏదెనులో నుంచి ఎన్ని నదులండి? 4 rivers. 4 నదులు. The first, see, one garden, one river is more than enough, right? చూడండి, ఒకటే అక్కడ తోట ఒకటే ఉంది కదా, ఒక నదిగా చాలు కదండి. Right? But God gave 4 rivers to the Eden. కానీ దేవుడేమో 4 నదులు ఇచ్చాడు అక్కడ. The first river is మొదటి నది Pishon. పీషోను. The second river is Gihon. రెండోది గిహోను. The third river is Hithkel, right? మూడోది హితకేలు. And the fourth river is Euphrates. నాలుగోది యూఫ్రటీస్ నది. It's there. Every river has a meaning to it. ప్రతి దానికి అర్థం ఉందండి. ప్రతి నదికి అర్థం ఉంది. The first river Pishon. మొదటిది పీషోను. You know what is meant by Pishon? పీషోను అంటే ఏంటో తెలుసా? Pishon means busting forth. అంటే అది బద్దలవుట. What? Busting forth. అంటే అలా బద్దలైపోతుంది అన్నమాట. Right? అవునా? The second river, రెండవ నది, is called Gihon. గిహోను. Gihon means గిహోన్ అంటే rapid. అది విస్తారంగా ఉంటుంది అన్నమాట. Rapid. విశాలంగా. Third river is, మూడవది, what does it say? హిద్దకేలు. Hithkel. I think I'm changing. 1 minute, I'll check. Is the Lord speaking to you? ప్రభు మీతో మాట్లాడుచున్నాడా? Right? The first river is Pishon, which means, just forgot, but something to do with I think second is busting forth. ఓకే, రెండవది బద్దలయ్యేదని. And the third one, Hithkel, is speed. హిద్దకేలు అంటే వేగంగా వెళ్ళేది, దూసుకొని పోయేది. Right? The fourth one, Euphrates, is fruitful. నాలుగవది యూఫ్రటీస్ అంటే ఫలభరితమైంది. Okay. Can you see the names? చూడండి, ఆ పేర్లు చూడగలుగుతున్నారా? Pishon, I forgot. పీషోన్ అంటే అర్థం నేను మర్చిపోయానండి. Right? We can check the Google. గూగుల్ చెక్ చేయొచ్చు. Right? So it's all to do with something powerful. ఇదంతా కూడా ఒక శక్తివంతమైన దానికి సాదృశ్యంగా ఉంది. So when there is the kainos in you, మీలో కైనోస్ వచ్చినప్పుడు you will be busting forth. మీరు బద్దలైతారు బయటికి. You won't be slow. మీరేదో మౌనంగా ఏదో చిన్నగా అలాగా వెళ్ళరు. You will be rapid. You will be swift. మీరు వేగంగా దూసుకొని You వెళ్తారు. will be speed. చాలా వేగంగా స్పీడ్ గా వెళ్తారు. You will be, wherever you go, you will be fruitful. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫలభరితంగా ఉంటారు. So all these 4 rivers have a name to it. కాబట్టి ఈ 4 నదులకు పేర్లు ఉన్నాయండి. Some will be, I prophesy over you. నేను మీ మీద ప్రవచనం చెప్తున్నాను. Some people here will be Pishon. మీలో కొంతమంది ఇక్కడ పీషోన్ గా ఉండబోతున్నారు. Some people will be Hithkel. కొంతమంది హిద్దకేల్ గా ఉంటారు. Some people will be, Euphrates. కొంతమంది యూఫ్రటీస్ లాగా Some ఉండబోతున్నారు. people will be, Gihon.
కొంతమంది గిహోన్ లాగా ఉండబోతున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God wants to do a new thing in this church. దేవుడు ఈ సంఘంలో ఒక నూతన క్రియ On the చేయాలనుకుంటున్నాడు. second year, on the first day of this anniversary, మరి ఈ రెండవ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రారంభంలోనే the Spirit of God is encouraging you to see such a new thing. దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు అటువంటి ఒక నూతన క్రియ మీరు చూడాలని. Never ever think you are young. మీరు చాలా యవనస్తులు అన్నట్టుగా మీరు Never అనుకోవద్దు. ever think you are inexperienced. మీకు అంత అనుభవం లేదని మీరు Never think అనుకోవద్దు. you are immature. మీరు అంత అవగాహన లేకుండా I ఉన్నారు think if the అనుకోవద్దు. Spirit comes upon you, పరిపక్వత లేదనుకోవద్దు. దేవుని ఆత్మ మీ మీదకి on వచ్చినప్పుడు your dry lands, మీ ఎండిన భూములన్నీ కూడా you can be rivers. అవి నదులతో నింపబడతాయి. Amen. You can be rivers. నదులతో నింపబడతాయి. Amen. You will be you will make fertile the barren heights of this state. మీరు ఫలభరితమైనటువంటి వారిగా మారిపోతారు. You will be springs on the valleys of this nation. ఈ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవహిస్తున్నటువంటి నీటి ఊటలుగా You will be మారిపోతారు. well of water summoned to some of the deserts of this nation. ఈ దేశంలో ఉన్న కొన్ని ఎడారి ప్రాంతాలు లేదా ఎడారి భయమైనటువంటి జీవితాలకు మీరు నీటి బుగ్గలుగా ఉండబోతున్నారు. You will be a pool of waters for some places. కొంతమందికి నీటి ఊటలుగా ఉంటారు. మీరు Are you ready for that? దాని కొరకు మీరు సిద్ధంగా If ఉన్నారా? God sends you, are you ready to go? దేవుడు పంపిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? Right? ఉన్నారా? You might be a spring. మీరు ఒక ఊట కావచ్చు. You might be a river. మీరు ఒక నది కావచ్చు. You might be a well. మీరు ఒక బావి కావచ్చు. Oh, you might be a pool of waters. మీరు ఒక నీటి బుగ్గ కావచ్చు. You'll be a Hithkel. హితకేల్ కావచ్చు. You'll be a Pishon. పీషోన్ కావచ్చు. You'll be a Gihon. గిహోన్ కావచ్చు. You'll be Euphrates. యూఫ్రటీస్ కావచ్చు. Hallelujah. హల్లెలూయా. Wow. వావ్. God needs you. Amen. దేవునికి మీరు అవసరం అండి. God needs you. People. దేవునికి నువ్వు కావాలి. Amen. Can we ready to receive that? దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉందామా మరి? Let's all, stand in the presence of అందరం God. లేచి నిలబడదాం ప్రభు Let's సన్నిధిలో. all stand in the presence of ప్రభు God. సన్నిధానంలో అందరం లేచి And we're going to నిలబడదాం. start to pray right now. ప్రార్థన చేయడం మొదలు పెడదాం. Lord, pour your spirit upon me, Lord God. ప్రభువా నీ ఆత్మను నా మీద కుమ్మరించు నాయనా. Amen. The people of Israel were, in exile for 70 years. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాల చెరలో ఉన్నారయ్యా. Lord, enough is enough, Lord. చాలు నాయనా, ఇక చాలు నాయనా. Enough is enough, Lord. చాలు నాయనా, ఇంత మట్టుకు. Lord, we need to see the revival, oh ప్రభువా God. మేము జీవం చూడాలనుకుంటున్నాం. We need to see the rain, Lord. నాయనా మేము వర్షం చూడాలనుకుంటున్నాం. Lord, I submit myself as a kainos wineskin. నాయనా నన్ను నేను కైనోస్ తిత్తిగా ఉండటానికి నేను Lord, I ప్రతిష్ఠించుకుంటున్నాను. submit myself as a kainos wineskin, Lord God. కైనోస్ తిత్తిగా ఉండడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. I submit myself as a kainos wineskin, oh Lord God. నన్ను నేను కైనోస్ తిత్తిగా ఉండడానికి అప్పగించుకుంటున్నానయ్యా. Use me for your glory. నీ మహిమార్థమైన నన్ను వాడుకో Let నాయనా. all my barrens be removed, Lord God. నాయనా నా యొక్క గొడ్రాలి స్థితి అంతా తొలగిపోను గాక. Lord, I prepare the way for you. నీ కొరకు నేను రాజమార్గం సిద్ధపరుస్తానయ్యా. Let a visitation happen in the first session. ఈ మొదటి సెషన్ లోనే నీ దర్శనం మాకు కలుగును Lord, I గాక. pray that visit your people, oh God. నీ జనులను మీరు దర్శించండి నాయనా. Visit your people, oh God. నీ జనులను మీరు Come దర్శించండి. on, let's open your mouth and అందరం నోరు తెరిచి దేవునికి అడుగుదాం. Amen. Let's start to pray now. ప్రతి ఒక్కరు మొరపెడదాం దేవునికి. Everyone lift your hands on. అందరూ చేతులు Amen. పైకెత్తండి. Lift your hands and అందరూ చేతులు open పైకెత్తండి. your mouth and say, నీ Lord, నోరు తెరిచి దేవుని అడగండి. I ప్రభువా prepare myself, oh ప్రభువా God. నన్ను నేను I సిద్ధపరచుకుంటానయ్యా. prepare the highway. రాజమార్గం I సిద్ధపరుస్తానయ్యా. prepare the highway. రాజమార్గం సిద్ధపరుస్తానయ్యా. Visit me, Lord. నాయనా నన్ను దర్శించు. Visit me, నన్ను Lord. దర్శించు ప్రభువా. Come on, open your mouth. నీ నోరు తెరువు. Open your నోరు mouth. తెరువు. Shout to the ప్రభుకు Lord. మొరపెట్టు. Ask Lord, visit me. ప్రభువా నన్ను దర్శించాను అడుగు. Visit my నా life. జీవితాన్ని దర్శించు. Visit my నా church. సంఘాన్ని దర్శించు. We are a small gathering, మేము ఒక Lord. చిన్న గుంపుగా ఉన్నాం. As Abraham was in a small tent, అబ్రహాం ఒక చిన్న గుడారంలో ఉన్నట్టుగా you visited him, నువ్వు Lord. ఆయనను We దర్శించావయ్యా. believe that we are in appointed time. నాయనా మేము నియమించబడిన We కాలంలో believe in సమయంలో the right time we are. సరి అయిన సమయంలో మేము Lord, we ఉన్నామయ్యా. believe that we are in a perfect మేము season. సరి అయిన కాలంలో ఉన్నామని నమ్ముచున్నాం. Let the visitation happen right నీ now. దర్శనం ఇప్పుడే కలుగును గాక. Oh, let the visitation happen right నీ now. దర్శనం ఇప్పుడే కలుగును గాక. Hallelujah. 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 Sheregalagadanamadaragadaba. Shataragalagadanaба. Ridamashantarabadaraba. Hallelujah. 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 How long you are going to drink the water in the mug and cup? ఎంత
కొంతకాలం ఆ మగ్గులో ఉన్న నీళ్ళే తాగుతూ ఉంటారు. How long you have to drink the water, the experience the Holy Spirit in just a pot. ఏదో ఒక చిన్న కుండలో ఉన్నటువంటి అనుభవంలో పరిశుద్ధాత్మను అనుభవిస్తే Amen. The world is passed away. పాతవి గతించిపోయాయి. Everything is becoming new. సమస్తము కొత్తవవుచున్నాయి. The Lord says this afternoon, ప్రభు ఈ మధ్యాహ్నం the అంటున్నాడు, rivers are going to flow from you. నదులు The ప్రవహించబోతున్నాయి. rivers are going to flow out of you. నీలో నుంచి నదులు Right ప్రవహించబోతున్నాయి. now, right now, right ఇప్పుడే now. ఇప్పుడే God ఇప్పుడే. is opening the Amen, Amen, Hallelujah, the Hallelujah. fountain, the దేవుడు fountain. ఆ నీటి బుగ్గను Oh, the ఆయన fountain has తెరుస్తున్నాడు. been opening. ఆ నీటి బుగ్గ తెరవబడుతుంది. Open your mouth and ask with a thirst. నోరు తెరిచి మీరు దాహంతో దేవుని అడగండి. Come on, open your mouth. మీ నోరు తెరిచి అడగండి. With a thirst, ask God. దాహంతో అడగండి. Lord, rivers. ప్రభువా నదులయ్యా, Rivers of living water. జీవజల నదులయ్యా, Rivers of living water. జీవజల నదులు. Right now, Lord God. ఇప్పుడే ప్రభువా, Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే. Let the visitation happen right now. ఈ దర్శనం ఇప్పుడే కలుగును గాక. Thank you, Lord. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. Thank you, Lord. నీకు వందనాలు. Let the doors of heaven shall be opened right now. ఆకాశ వాకిళ్ళు తెరవబడును గాక. Let the doors of heaven shall be opened right now. ఆకాశపు తలుపులు తెరవబడును గాక. Oh, hallelujah. Hallelujah. And the cloud of rain shall come upon this church, oh God. నాయనా వర్షపు మేఘం ఇప్పుడే ఈ సంఘం మీదకి వచ్చును And గాక. a divine shift shall happen right now. దైవికమైన మార్పు వచ్చును గాక. Let them enter into a new season. నాయనా ఒక నూతన కాలం Let a change ఆరంభమవును shall గాక. happen, oh కొత్త God. కాలం ఆరంభమవును Let a గాక. change shall happen. మార్పు వచ్చును గాక. My dear children of God, నా ప్రియమైన దేవుని this is బిడ్డలారా, a prophetic word for this church today. ఇది ఈ రోజు సంఘానికి A ప్రవచనాత్మకమైన divine మాట. shift is happening. ఒక దైవికమైన మార్పు You are జరుగుతుంది. entering into a new ఒక season. కొత్త కాలంలోకి ప్రవేశిస్తున్నాం. Amen. A new development. నూతన కార్యం A జరుగుతుంది. new opening. నూతన ద్వారాలు A new తెరవబడుతున్నాయి. door. నూతన తలుపులు A new తెరవబడుతున్నాయి. revelation. నూతన ప్రత్యక్షత, Hallelujah. A new thing. కొత్త కార్యం, Or kainos is happening. కైనోస్ జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Don't think about your past గతం failures. గురించి, గత ఓటములను గురించి ఆలోచించకు. Whatever you lost, don't think about it. నువ్వు కోల్పోయిన వాటి గురించి The బాధపడకు. Lord is with you. ప్రభు నీతో ఉన్నాడు. You are not forgotten. నువ్వు మర్చిపోబడే You are not forgotten. నిన్ను మర్చిపోలేదు. Gee, God didn't forget the people of Israel after 70 years. 70 సంవత్సరాలు అయ్యాక కూడా ఏ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని మర్చిపోలేదు. God didn't forget the people of Israel after 430 years. 430 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దేవుడు He ఇశ్రాయేల్ remembered ప్రజల్ని మర్చిపోలేదు. He remembered them. వారిని జ్ఞాపకం The చేసుకున్నాడు. Lord says the day of remembrance is today. ఆ జ్ఞాపకార్థ దినం ఈ దినమే. I am remembering you. నేను మిమ్మల్ని జ్ఞాపకం I am చేసుకుంటున్నాను. remembered you. నేను మిమ్మల్ని జ్ఞాపకం My time చేసుకుంటున్నాను. has come. నేను మిమ్మల్ని జ్ఞాపకం My చేసుకుంటున్నాను. appointed time has come. నేను మిమ్మల్ని జ్ఞాపకం The time చేసుకుంటున్నాను. of visitation has come. ఈ నియమించబడిన సమయం ఆసన్నమవుతుంది. Get ready. సిద్ధపడు. Prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధం Prepare చేసుకోండి. the highway. రాజమార్గం Prepare సిద్ధపరచుకోండి. your heart. మీ హృదయాలు సిద్ధపరచుకోండి.